ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. చదవగలిగేవారు ఎవరైనా ఉంటే ఒకరు చదవండి, మిగతా వాళ్ళందరూ కూడా తీయండి. ఒకవేళ మీరు పేజీ నెంబర్ ఎత్తుక్కుంటున్నారేమో, అది పాత నిబంధన గ్రంథం 756వ పేజీ పాత నిబంధనలో ఉంటుంది. ఆమోసు గ్రంథం 756వ పేజీ అండి. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనులలో కొందరిని నాకు నాజీర్లుగాను నియమించి తిని, ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పండి. మరియు అందరూ నోరు తెరిచి చెప్పాలి. మీరు యవనస్తులు కదా, మీరు ఎంత బలవంతులో బైబిల్ చెప్తుంది. మీరు కొంచెం శక్తి కొలది చెప్పాలి. కొంచెం బిగ్గరగా చెప్దామా? మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనులలో కొందరిని నాకు నాజీర్లుగాను నియమించి తిని, ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఎంతమంది పిల్లలున్న తల్లిదండ్రులు ఉన్నారు? ఇక్కడ ఎవరైనా నాకు పిల్లలు ఉన్నారండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ మీ ఇద్దరికి కూడా దేవుడు మాట సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మీ పిల్లలతో ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఉన్నారో, మీ కుమారుల్లో దేవుడు కొంతమందిని ప్రవక్తలుగా నియమించుకున్నాడంట. ఇక్కడున్న మీ యవనుల్లో కొందరిని ఆయన నాజీర్లుగా నియమించుకున్నాడంట. దేవుడు అడుగుతున్నాడు, నేను చెప్పిన ఈ మాట నిజమైందా కాదా? దేవుడు అబద్ధం ఆడతాడంటారా? ఆయన అంటున్నాడు, నేను అబద్ధం ఆడటానికి నరుని కాదు నేను. ఆయన మాట అన్నాడంటే అది సత్యమే. ఇది యెహోవా వాక్కు. ఇది మామూలుగా మాట్లాడుతున్న మనిషి మాట కాదు, ఇది దేవుని మాట. దేవునికి స్తోత్రం. మరొకసారి నాతో ఈ మాట చెప్పండి. మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవనులలో చెప్పండి. మీ యవనులు అంటే ఎవరు? ఇక్కడ మనమే. ఇక్కడ అందరు యవనస్తులేనా? ఉంటే మీరు అందరు చేతులు ఎత్తి నవ్వునండి మేమేనండి అంటారా? లేకపోతే మేము కాదన్నట్టు చూస్తున్నారు మీలో కొంతమంది. మేము యవనస్తులం కాదండి, మేము ఇంకా చిన్నపిల్లలు అన్నట్టున్నారు. లేకపోతే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వృద్ధులు అన్నట్టు చూస్తున్నారు మీరు నా వైపుకి. ముసలోళ్ళు అయిపోయారా? చెప్పండి, మీరు ఎంతమంది యవనస్తులు అయితే ఉన్నారు చెప్పండి. మా యవనులలో కొందరిని నాకు నాజీర్లుగాను నియమించి తిని, ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇప్పుడు మీ పక్కవారి వైపు తిరిగి కూడా ఈ మాట చెప్పండి. మన యవనులలో కొందరిని నాజీర్లుగా దేవుడు నియమించుకున్నాడు. ఈ మాట నిజం. ఇదే యెహోవా వాక్కు. మీ పక్కవారి వైపు తిరిగి మరొకసారి చక్కగా చెయ్యి ఊపుతూ చెప్పండి. మీకు బాగా గట్టిగా ఊపుతూ చెయ్య. ఒకవేళ వాళ్ళలో నిద్ర మగత ఏదైనా ఉన్నా పోవాలి. చక్కగా చెయ్యి ఊపుతూ చెప్పండి. మన యవనులలో కొందరిని దేవుడు నాజీర్లుగా నియమించుకున్నాడు. ఈ మాట నిజం. ఇదే యెహోవా వాక్కు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈరోజు నీ యవన బిడ్డల ముందు నీ పక్షంగా, నీ ప్రతినిధిగా, నీ బోర్గా, నీ రాయిబారిగా నేను నిలవబడ్డాను. ప్రభువా, నన్ను పూర్తిగా మరుగుపరచండి. వాక్యమై ఉన్న యేసయ్య మీరే అందరికీ ప్రత్యక్షం అవ్వండి. ప్రభువా, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, వాక్యాన్ని అంగీకరించే హృదయం యేసు నామములో నీ బిడ్డలకి కలుగునుగాక.
ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి అనాలోచన, ప్రతి మగత, ప్రతి నిద్ర యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈరోజు నీ వాక్కును పంపి నీ బిడ్డలను బలపరచండి ప్రభువా, ఉజ్జీవింపబరచండి ప్రభువా, లేవనెత్తండి ప్రభువా, తెప్పరిల్ల చేయండి ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అన్న శబ్దం కొంచెం గట్టిగా చెప్పుదా. ఆమేన్. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట ఇదే, ఒక మనిషి చెప్తున్న మాట కాదు. ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, మన యవనుల్లో కొందరిని ఆయనకి నాజీర్లుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నాజీర్లుగా ఉండాలని, నాజీర్లుగా తన కొరకు జీవించే యవనస్తులు ఈ తరంలో ఆయన కొరకు లేపబడాలని దేవుడు మనలో నుండి కొంతమంది అలాంటి ఆసక్తి గలవారు లెగుస్తారేమోనని ఆయన మన నుండి ఆశిస్తున్నాడు. అలాంటి ఆశ. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. నాజీర్లు లేపబడాలి. అసలు నాజీర్ అంటే ఎవరు నాజీర్ అంటే బైబిల్ చెప్తుంది, నాజీర్ అనే మాటకు అర్థం ప్రత్యేకంగా ఉన్నవాడు. చెప్పండి ఎవరు? చూడండి, ఆ మాట కనపడుతుంది మనకి బైబిల్ గ్రంథంలో. చూద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదామండి. పురుషుడే గాని స్త్రీయే గాని నాజీరొగుటకు అనే మాట ఉంది కదా, దానిపైన పుట్టినోట్లో ఒకటంకి వేసి ఉంది కదండి, చూసారా? కింద రాయబడింది ప్రత్యేకంగా ఉండుటకు. నాజీర్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటం. దేవుడు మనలో ఉన్న యవనస్తుల్ని, కొంతమందిని ప్రత్యేకంగా తన కొరకు జీవించే యవనస్తులు మన మధ్యలో నుండి లేపబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రత్యేకంగా ఉండే యవనస్తులు ఎందులో నుండి ప్రత్యేకంగా ఉండాలి? ప్రత్యేకంగా ఉంటే ఎలాగుంటుందో దేవుడు చాలా స్పష్టంగా కొరింథీయులకు రాసిన పత్రికలో రాయించాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, 14వ వచనం నుండి 18వ వచనం కలిసిపోయి ఉంటాయి వచనాలు. చూడండి, మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. ఎంత ప్రత్యేకంగా ఉండాలంటే మీరు అవిశ్వాసులతో కడవకూడదు, అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. నెక్స్ట్, మీరు నీతిమంతులుగా మార్చబడిన పిల్లలు, మీరు దుర్నీతితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. దుర్నీతితో అంటే లోకపు నీతితో మనం సాంగత్యం చేయకూడదు. నెక్స్ట్, మీరు వెలుగు సంబంధులు, చీకటితో పొత్తు ఉండకూడదు. మీరు దేవుని బిడ్డలు, బెలియాలతో సంబంధం ఉండకూడదు. మీరు విశ్వాసులు, అవిశ్వాసులతో పాలు పొందకూడదు, అవిశ్వాసుల కార్యక్రమాల్లో పాలు పొందకూడదు అని చెప్తూ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏంటి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం దేవుని బిడ్డలమైన తర్వాత దేవుడి దేహంలో నివసిస్తున్నాడు. ఈ దేహం పరిశుద్ధాత్మక ఆలయంగా మార్చబడింది. కాబట్టి ఏం చేయకూడదంట? మనం ఏం చేయాలి? అక్కడ రాయబడింది, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అంటే నాజీర్లుగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదువుకున్న మాటలో దేవుడు చాలా స్పష్టంగా తన ఆశ చెప్తున్నాడు. అదేంటంటే, యవనస్తులైన బిడ్డలంగా మనం ప్రత్యేకంగా ఎందులో ప్రత్యేకంగా ఉండాలో తెలుసా? అన్యజనులతో కలిసే విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. చీకటి కార్యాలు పాలు పొందే విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. మనం నీతిమంతులమైతే పాపపు జోలికి అసలు వెళ్లకుండా ప్రత్యేకంగా ఉండగలగాలి. దేవుడు అంటున్నాడు ఎంత ప్రత్యేకంగా ఉండాలంటే, కనీసం అపవిత్రమైన దాన్ని ముట్టకుండా కూడా ప్రత్యేకంగా ఉండాలి. ముట్టుకోవడం కూడా చేయకూడదు. మనం ప్రత్యేకంగా ఉంటే, వాళ్ళ నుండి బయలువెడలి ప్రత్యేకంగా మనం జీవించగలిగితే
యవనస్తులారా, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను వారిలో నివసిస్తాను. ఏ యవనస్తుడైతే ప్రత్యేకంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటాడో అక్కడ దేవుడు చెప్తున్న మాట మొదటిది, దేవుడు మనలో నివసిస్తాడంట. రెండోది, నేను వారికి దేవుణ్ణై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. మూడోది, నేను వాళ్ళని చేర్చుకుంటాను. నాలుగోది, నేను వారికి తండ్రినై ఉంటాను. 4 విషయాలు చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఏ దేవుడు చెప్తున్నాడు? ఏ దేవుడైతే అబ్రహాముకు కనబడి నేను ఎల్షదాయి దేవుణ్ణి అన్నాడో అదే దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. అదే సర్వశక్తి కలిగిన దేవుడు. కడుపుడుకుపోయి పిల్లలు పుట్టలేని అబ్రహాం దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, ఏ అబ్రహాం, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. అదే దేవుడు ఏ యవనస్తుడైతే నాజీరుగా ఉండటానికి ప్రత్యేకించుకుంటాడో వాళ్ళతో కూడా అదే మాట చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీతో సంచరిస్తాను, నేను మీకు దేవుణ్ణి అయి ఉంటాను, నేను మీకు తండ్రిగా మారిపోతాను. దేవుడు మనకి తండ్రిగా ఉండాలంటే, దేవుడు మనతో నివసించాలి అంటే, మనతో జట్ట పట్టాలేసుకుని ఆయన మనతో తిరగాలి అంటే, ఆయన మనకి దేవుడిగా ఉండాలి అంటే మనం ఎలాగుండాలో తెలుసా? నాజీర్లుగా మార్చబడాలి. చెప్పండి, ఎలాగా మార్చబడాలి? ప్రత్యేకంగా ఉండటానికి సిద్ధపడాలి, నాజీరుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పండి, నాజీరు. కొంచెం గట్టిగా చెప్తారా మాట? నాజీరు. దేవునికి స్తోత్రం. మనం నాజీరులుగా మార్చబడుదుము గాక. మీ పక్కవారు తిరిగి ఒక చిరునవ్వు నవ్వుతేలాగా చెప్పండి, నువ్వు నాజీరుగా మార్చబడాలి. దేవుడు నాజీరుగా నువ్వు మార్చబడాలని కోరుకుంటున్నాడు. చెప్పండి, మీరు నువ్వు నాజీరుగా మార్చబడాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. యవనస్తుల్లో మన నుండి ఆశిస్తున్నాడు. ఈ 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా యూత్ మీటింగ్లో పాలు పొందడానికి వచ్చిన ఈ యవనస్తుల్లో ఆయన కొంతమంది నాజీరులు లేపాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ కొంతమంది నాజీరులు లేపబడుదురుగాక. నమ్మితే కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అసలు నాజీర్ అంటే ఏం చేయాలండి? ప్రత్యేకంగా అంటే ఎలాగుండాలి? నాజీర్ అంటే ప్రత్యేకంగా అంటే ఎలాగుండాలి? బైబిల్లో కొంతమంది మనకు కనపడతారు నాజీర్లుగా ఉన్న వ్యక్తులు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? సమూయేలు. అతను ఒక నాజీర్ అంట. వాళ్ళమ్మ అతను ఒక నాజీర్గా దేవుడికి ప్రతిష్ఠించేసింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం 28వ వచనం చూస్తే అతని గురించి కనపడుతుంది మనకి. దేవునికి స్తోత్రం. తర్వాత రెండోది ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సంసోను. ఇతను కూడా నాజీరే. దేవుడి కొరకు నాజీరుగా తన విషయంలో దేవుడే ముందుగా నిర్ణయించుకున్నాడు అతడు నాజీరుగా ఉండాలని. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే మనకి ఇతను కనపడతాడు. మూడోది ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బాప్తిస్మిచ్చే యోహాను. అతడు కూడా తన బ్రతుకు దినాలన్నింటిలో కూడా నాజీరుగానే బ్రతికాడు, ప్రత్యేకంగా ఉన్నాడంట అతను. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకే చదివితే కనపడుతుంది. అలాగే చివరికి ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడంట నాజీరుగా జీవించారంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన నాజీరు. దేవునికి స్తోత్రం. ఈ నాజీర్లుగా ప్రత్యేకంగా ఉన్న వ్యక్తుల జీవితాలను చూస్తే వీళ్ళు మామూలుగా లేరు. వీళ్ళు ఎప్పుడైతే దేవుడి కొరకు నాజీర్లుగా తమను తాము ప్రతిష్ఠించుకున్నారో దేవుడు వీళ్ళు వాడుకున్న విధానమే ప్రత్యేకంగా కనపడుతుంది. సమూయేలు ఒక దీర్ఘదర్శి, ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త, ఒక తీర్పర్యతను. దేవునికి స్తోత్రం. ఒక నాయకుడు, నాజీర్గా చేయబడిన సమూయేలు. సంసోను నాజీర్గా ఉన్నందుకు అతనుకున్న శక్తి మామూలు శక్తి కాదు, ఒక అసాధారణమైన శక్తియే. నాజీర్గా తను తాను నాజీర్గా చేసుకున్నందుకు మీరు చూడండి, సంసోను ఒక సూపర్ హీరో.
చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం సంసోన్ క్యారెక్టర్ అంటే. అతను కొడితే మళ్ళీ 1000 మంది చచ్చిపోయారంటే చిన్న సంగతి కాదు అది. దేవునికి స్తోత్రం. సూపర్ హీరో నాకు అతను, నాజీర్ అతను. అలాగే బాప్తిస్మిచ్చే యోహాను నాజీరు, ప్రభు మార్గాల్ని సారాలం చేశాడు. అతను ప్రజల దగ్గరికి వెళ్ళడం కాదు, అతనున్న దగ్గరికే ప్రజలు వచ్చేవారంటే, అతనున్న దగ్గరికే. నాజీర్ అతను. ఈరోజు దేవుని సంగమా, ముఖ్యంగా యవనస్తులారా, ఇక్కడ మనలో కూడా యవనస్తులు నాజీలుగా ఉండటానికి ప్రత్యేకించుకుంటే, మీలో కొంతమందిని దేవుడు సమూయేలును వాడుకున్నట్టు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మీలో కొంతమందిని బాప్తిస్మిచ్చే యోహాను వాడుకున్నట్టు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మీరు నాజీలుగా ఉండటానికి ఇష్టపడితే, మీలో కొంతమందిని పరిశుద్ధాత్మ శక్తితో సంసోను ఎలాగైతే ఫిలిష్తీయులను హతం చేశాడో, మీ ద్వారా కూడా సైతాను గాడి యొక్క కోటలను కూల్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మనలో నాజీలు లేపబడుదురుగాక. ఆమేన్ అన్న చెప్దామా? ఆమేన్. మీ పక్కవారి వైపు తిరిగి ఒక చిరునవ్వు నవ్వుతూ చెప్పండి, నువ్వు దేవుని కొరకు ఒక నాజీరుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశపడుతున్నాడు మనలో ఉన్న ఈ యవనుల్లో కొందరు ఆయనకి నాజీరులుగా లేపబడుదురుగాక. ఆమేన్. అసలు ఈ నాజీరు ఉండటం అంటే ఏంటి? నాజీర్ అంటే ఏంటి? ఏదో పేరు తగిలించుకోవటమా ఏంటి? నాజీరుకు ఉండాలంటే ఏం చేయాలి ఆ వ్యక్తి? బైబిల్లో దేవుడు ఒక వ్యక్తి నాజీరుగా మొక్కుకుంటే చేయవలసిన కొన్ని నిబంధనలు చెప్పాడు. చూడండి, చదువుదాం ఆ మాటలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదాం. ఇక్కడ నాజీర్ కోసం దేవుడు చెప్పిన ఒక ప్రత్యేకమైన ఒక నియమావళి కనపడుతుంది. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు. ఏమని? పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరొగుటకు ఎవరైనాను మొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు మొట్టమొదటిది ద్రాక్షారసము మానవలెను. ఏమి మానాలంట? ద్రాక్షారసం మానాలి అని చెప్తూ ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. చూడండి, చదువుదాం. ద్రాక్షారసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా నుండి దినములన్నీయు పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షావల్లి వలన పుట్టిన దేదియు తినవలదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ద్రాక్షకి సంబంధించిన దేనిని ముట్టుకోకూడదు ఇంకా వ్యక్తి. మొదటి నియమావళి. రెండవది చూద్దాం, చూడండి. ఆ తర్వాత అతడు నాజీరొగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తనను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలు అలాగే ఎదగనివ్వటం. అంటే కత్తిరి తల మీదకి రాకూడదు, ఇంకా జుట్టు పెంచుకోవటమే. దేవునికి స్తోత్ర. ఇంకా జుట్టు అలా పెంచుకుంటూనే ఉండాలి. మూడో నియమావళి చూద్దాం. ఆ తర్వాత వచ్చిన అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నిటిలో ఏ శవాన్ని కూడా ముట్టవలదు. తన దేవునికి మీద కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తనను తాను అపవిత్రపరుచుకొనవలదు. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. దేవునికి స్తోత్రం. మూడోదేంటో తెలుసా? చచ్చిందాన్ని ముట్టుకోకూడదు. 3 విషయాలు చెప్తున్నాడు ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉండాలంటే. నేను యేసయ్యా నీ కొరకు నేను నాజీరుగా ఉంటాను అని ఎవడైనా దేవుడికి చెప్తే ఆ వ్యక్తి 3 పనులు చేయకూడదు. మొదటిది ద్రాక్షావల్లి వలన పుట్టినది దేనిని ముట్టుకోకూడదు. రెండోది కత్తిరి తల మీదకి రాకూడదు, జుట్టు అలా పెంచుకోవటమే. మూడోది చచ్చిన దాన్ని ముట్టుకోకూడదు, కనీసం టచ్ కూడా చేయకూడదు చచ్చిన దాన్ని. ఎవరైతే ఈ 3 విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటారో వాళ్ళే దేవుడి కొరకు ఒక నాజీరులుగా జీవిస్తున్నట్లు. దేవునికి స్తోత్రం. యవనస్తులారా,
మీరు దేవుడి కొరకు నాజీర్లుగా ఉండాలంటే ఈ 3 నియమాలు చేస్తే మీరు నాజీర్లే దేవుడికి. ఇంకా మీరు దేవుడి కొరకు ఒక నాజీర్లుగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించబడినట్లే ఇంకా దేవుడికి. దేవునికి స్తోత్ర. మీరు అనొచ్చు, అదేంటండి ఈ 3 మానేయటం పెద్ద ఏమైనా కష్టమా, ఇదేమన్నా పెద్ద కష్టమా? ద్రాక్షారసం మానేయాలి, రెండోది జుట్టు పెంచుకోవాలి, చచ్చిందని ముట్టుకోకూడదు, అంతే కదా? అంతేనా అండి? చెప్పండి అమ్మా, పురుషులు చెప్పాలి, అంతేనా? ఈ 3 ఈ 3 చేస్తే నువ్వు దేవుడి కొరకు ఒక నాజీరువే. అప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా యవనస్తులారు మిమ్మల్ని వాడుకోవటం ప్రారంభిస్తాడు. మీతో నివసిస్తాడు ఆయన, మీతో సంచరిస్తాడు ఆయన, మీకు తండ్రిగా మారిపోతాడు ఆయన ఇంకెంటనే. దేవునికి స్తోత్ర. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. ఈరోజు ఈ 3 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ద్రాక్షారసం, లేకపోతే ద్రాక్షావల్లి వలన పుట్టిన దేనిని ముట్టుకోకూడదు. అంటే ద్రాక్షారసం తాగటం మానేయాలి. ఆ తోలేంటి, పచ్చిదేంటి, ఎండిదేంటి, ఏదైనా దాన్ని ముట్టుకోకూడదు. ఇంకా మీరు అనొచ్చు, మరి ప్రభు బల్ల అని చెప్పి మాకు ద్రాక్షారసమే కదండి ఇస్తున్నారంటారేమో, అంతేనా? మీరు చాలా తెలివైన వాళ్ళు. ప్రభు బల్ల అని చెప్పి మాకు రొట్టి ద్రాక్షారసమే కదా ఇస్తున్నారు. ఒకవేళ మేము మానేద్దామన్నా మరి ప్రభు బల్ల తీసుకోవాలంటే మరి ద్రాక్షారసం తాగాలి. ద్రాక్షరసం మానేమని దేవుడు ఏంటి, మరి నా రక్తం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది కొత్త నిబంధన చెప్పి మళ్ళీ ద్రాక్షరసం ఇవ్వటం ఏంటి అని మీరు అనుకుంటారేమో. మనం బైబిల్లో అసలు ద్రాక్ష సంబంధించిన దేనికి సూచనగా ఉందో ఒక్కసారి మీతో మాట్లాడతాను. చూడండి, చదువుదాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు దేవుడు ద్రాక్షరసాన్ని మానేయమంటున్నాడు? ద్రాక్షరసం మానేయటం అంటే ఏంటి చూడండి, అక్కడ రాయబడింది. 104వ అధ్యాయం 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసం. ద్రాక్షరసానికి ఉన్న ఒక గుణం ఏంటో తెలుసా? నరుల హృదయాన్ని సంతోషపెడుతుందంట. ఎవరిని సంతోషపెడుతుంది? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నరుల్ని సంతోషపెట్టే దానిని దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ద్రాక్షారసం. ఈరోజు యవనస్తులారా, నువ్వు దేవుడి కొరకు నాజీర్లుగా ఉండాలి అంటే నువ్వు ఎందులో అయితే ఎక్కువ సంతోషిస్తున్నావో, ఏదైతే నీ సంతోషానికి కారణంగా ఉందో నువ్వు దాన్ని వదిలేసుకోగలగాలి. ఈరోజు యవనస్తులను సంతోష పెడుతున్నది ఏంటి చెప్పండి? యవనస్తులను సంతోష పెడుతున్నది ఏంటి? దేన్ని బట్టి యవనస్తులు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు? దేంట్లో ఎక్కువ సంతోషిస్తున్నారు? ఫోన్ చెప్తున్నారు చూసారా అవ్వా, ఆ ఫోన్ లేకపోతే ప్రాణం ఉండట్లేదు. లెగిస్తే ఫోను, కూర్చుంటే ఫోను, పడుకుంటే ఫోను. ఎంత వీళ్ళ హృదయాన్ని సంతోషపెడుతుందో తెలుసా? బయటికి నవ్వటం మానేశారు ఈ దినాన్ని యవనస్తులు. మామూలుగా నవ్వటం మానేశారు. ఈ దినాన్ని వీళ్ళు నవ్వాలంటే వీళ్ళకి ఒక ఫోన్ కనపడాలి ఎదురుగుండా అని. దాని ముఖం చూస్తేనే ఎక్కలేని సంతోషం వస్తుంటుంది వీళ్ళకి. ఇలాగ అంటూ నవ్వుకుంటుంటుంటారు. హలో, అంతే కదండి? యవనస్తులు ఎందులో సంతోషిస్తున్నారు ఈ దినాన్న? సెల్ ఫోన్లో, సినిమాలో. ఒక చెత్త కామెడీ జీవన చూసుకుని డబల్ మీనింగ్ జోక్స్ వస్తుంటుంటే పగలబడి నవ్వుకుంటుంటుంటారు. ఒక డబల్ మీనింగ్ జోక్ వస్తే, ఒక బాడీ షేమింగ్ జోక్ వస్తే, కామెడీలో, సినిమాలో కుళ్ళి జోకులు వేసుకుంటూ, ఇంకా చెప్పాలి మీరు యవనస్తులు ఇంకా ఎందులో సంతోషించే వాళ్ళు ఉన్నారు? షాపింగ్లో కూడా సంతోషం వీళ్ళకి. అలాగ ఖాళీ దొరికితే, నేను వస్తున్నాను దారిలో, కాకినాడలో ఒక మాల్ కట్టారు, SRMT మాల్ అని. మొత్తం అదంతా రద్దీ అయిపోతుంది. మొత్తం రోడ్డు అంతా బ్లాకే.
ఆ మాల్లో నాతో వచ్చే అబ్బాయిని అడిగాను, ఏంట్రా వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ అంతా జనం ఏంటి బ్లాక్ అయిపోయారు ఏంటంటే, అంటున్నాడు ఈరోజు సెలవు కదండి అందరు ఇక్కడికి వచ్చేస్తారండి అన్నాడు. అన్నాను, ఏమీ లేదు, సరదాగా అలా షాపులన్నీ తిరగటం అంటే సరదాలకి, వాళ్ళ ఎంజాయ్మెంట్ అందులో ఉంది. ఒక సెలవు దొరికితే అలాగ ఈ షాప్ అంటూ, ఆ తర్వాత ఇంకో షాప్ తర్వాత ఇంకొక షాప్, అలాగ షాపులన్నీ తిరుగుతూ కాలక్షేపం చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నవ్వుకుంటూ. ఈరోజు యవనస్తులు షాపింగ్లో కూడా ఆనందాన్ని వెతుకుతున్నారు, స్నేహితుల మధ్యలో ఆనందాన్ని వెతుకుతున్నారు. స్నేహితుల దగ్గర ఆడుండాలిరా మన బ్యాచ్లో, ఆడుంటేనే కానీ టైం పాస్ అవ్వదురా. హలో, ఉన్నారా? ఉన్నారు. ఆ పిల్ల ఉండాలి మనకి, ఆ పిల్ల ఉంటేనే మనకి కామెడీ జరుగుతుంటుంది, చక్కగా నవ్వింత ఉంటుంది, నవ్వుతుంది నవ్వింత ఉంటుంటుంది. ఫ్రెండ్స్లో ఎదుగుతున్నారు ఇది నా ఆనందాన్ని. కొంతమంది ఎడిక్షన్స్లో, వ్యసనాల్లో, కొంతమందికి సిగరెట్ తాగకపోతే అడుక్కునికి బాబాయ్ చెయ్యకోవాలి ఆడదు, ఇంకా సిగరెట్లు తాగుతూ, సారా తాగుతూ, ఆ బ్రాందీ బాటిల్ తాగుతూ పైపెచ్చి అంటాడు కిక్ ఉండాలంటే ఇది ఉండాలంటాడు, బాటిల్ చూపించి అంటాడు. ఆనందాన్ని ఎందుకు ఎదుగుతున్నాడు? ఒక సారాలో. కనీసం పంది కూడా తాగదు దాన్ని, పంది కూడా తాగని దాంట్లో ఈయన ఆనందాన్ని ఎతుకుతున్నాడు అందులో. చూడండి ఇది నన్ను యవనస్తులు ఎలాగున్నారో. బ్రూ ఫిలిమ్స్లో అశ్లీల చిత్రాలు, అశ్లీల బొమ్మల్లో కొరస బట్టలు వేసుకుంటే ఇంక ఎగబడిపోతారు. ఇంకా ఆ కొరస బట్టలు వేసుకుని ఎవరైనా షాపింగ్ మాల్కి వచ్చింది అనుకోండి రిబ్బన్ కట్ చేయడానికి, ఇంకా వీధికి ఇంకా దారి ఉండట్లేదు. ఆ కొరస బట్టలు చూడటానికి ఎగబడిపోతున్నారు ఇంకా జనం, ఆనందం అందులో ఎతుకుతున్నారు ఆ కొరస బట్టల్లో. ఒకసారి ఆలోచించండి, ఈ దినాన ఇలాంటి ఆనందాలు, ఇలాంటి ద్రాక్ష రసం నువ్వు నాజీరుగా ఉంటాయి అన్నీ వదిలేయగలగాలి. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. ఇలాంటిది, ఇది దేవుడు అంటున్నాడు, ఇది ఒక ద్రాక్ష రసం, నరుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్ష రసం ఇది. దీన్ని నువ్వు వదిలేయగలగాలి, దాన్ని ముట్టుకోకూడదు. అది పచ్చిదే అవ్వచ్చు, ఎండిదే అవ్వచ్చు, చిన్నదే అవ్వచ్చు, పెద్దదే అవ్వచ్చు. అలాంటి వాటన్నిటిని నువ్వు దూరం పెట్టగలిగితే నువ్వు దేవుడి కొరకు ఒక నాజీరువే. దేవునికి స్తోత్రం. ఈరోజు యవనస్తులారా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, యవనస్తులైన పిల్లలు మీరు, మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు వదులుకోవలసిన ద్రాక్ష రసం ఏంటి? నువ్వు వదులుకోవలసిన ద్రాక్ష ఏంటి? ఏ లోక ఆనందాన్ని నువ్వు వదులుకోగలగాలి ఈరోజు నువ్వు దేవుడి కొరకు? ఏ లోక సంతోషాన్ని నువ్వు దేవుడి కొరకు వదులుకోగలగాలి? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఏది వదులుకోగలగాలి నువ్వు ఈరోజు? నువ్వు దేవుడికి నాజీరుగా ఉండాలి అంటే దేవుడు అంటున్న మాట, నువ్వు ద్రాక్షవల్లి వలన పుట్టిన దేనిని ముట్టుకోవడానికి వీల్లేదు. ఇంకా దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. మీరంటారు అదేంటండి, యవనస్తులు అన్నాక ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి, అందుకని బైబిల్లో రాయబడింది, యవనుడా నీ యవనమందు సంతోషించు అన్నాడు కదా బైబిల్లో. హలో, ఉన్నారా ఇక్కడ? నువ్వు ఇందులో సంతోషించని దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ మీరేంటి వదిలేయమంటున్నారేంటి? అవన్నీ ద్రాక్షవల్లి వలన పుట్టినవంటున్నారేంటి? అవన్నీ ద్రాక్షవల్లి అంటున్నారేంటి? మరి దేవుడేమో ఆనందించంటున్నాడు కదా. దేవుడు ఆనందించమని చెప్తున్నాడండి. పౌలు గారు కూడా చెప్పాడు జైల్లో ఉండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. కానీ ఎందులో ఆనందించమంటున్నాడో తెలుసా? సెల్ ఫోన్ పట్టుకుని కాదు, షాపింగ్లు చేసుకుంటూ కాదు, లేకపోతే ఫ్రెండ్స్తో షికార్లకు వెళ్తూ కాదు, లేకపోతే దుర్వ్యసనాల్లో కాదు ఆనందించవలసింది. మనం ఆనందించడానికి దేవుడు బైబిల్లో కూడా కొన్ని విషయాలు చెప్పాడు, మనం ఎందులో ఆనందించాలో. ఈరోజు యవనస్తులు దేవుళ్ళు ఆనందించడం, దేవుడు చెప్పిన ఆనందాన్ని పక్కన పెట్టి లోకపు ఆనందంలో ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు.
దేవుడు చెప్పిన ఆనందాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అసలు దేవుడు మనల్ని ఎందులో ఆనందించమంటున్నాడో తెలుసా? చూడండి, చదువుదాం. కొన్ని విషయాలు చెప్తాను అసలు యవనస్తుడు ఎందులో ఆనందించాలో. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 34వ వచనం. అక్కడ ఒక చెరసాల అధిపతి ఉన్నాడు. అతడు ఎందులో ఆనందించాడో కనపడుతుంది. మరియు అతడును అతని ఇంటికి తోడుకుని వచ్చి, పౌలు శీలని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం గలవాడై తన ఇంటి వారితో కూడా ఆనందించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చెరసాల అధిపతి ఉన్నాడు. ఇతను పౌలు శీలని జైల్లో పెట్టి అతను కాపలాగున్న వ్యక్తి. వీళ్ళు జైల్లో స్తుతిస్తూ ఉంటుండగా భూకంపం వచ్చి మొత్తం చెరసాల పునాదులన్నీ కదిలిపోయినాయి, ఆ సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. అతడు తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న టైంలో పౌలు గారు శీల గారు అతన్ని ఆపారు. ఆపిన తర్వాత అతనికి యేసు ప్రభువారి గురించి చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి గురించి చెప్పారో అతనికి యేసు ప్రభువారి మీద విశ్వాసం కలిగిందంట. ఎప్పుడైతే యేసు ప్రభువారి మీద విశ్వాసం కలిగిందో అతని ఇంటి వారికి ఏమొచ్చిందంట? ఆనందం వచ్చిందంట. ఈరోజు యవనస్తులారా, మీరు నేను ఆనందించవలసింది దేంట్లోనో తెలుసా? మనకి యేసు దొరికాడని ఆనందించాలి. ఎందుకంటే భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, గొప్పవారని పిలువబడిన వారు ఉన్నారు, మహాత్ములుగా పిలువబడిన వారు ఉన్నారు, అంద చందాలు ఉన్నవారు ఉన్నారు. వారికి దొరకలేని యేసు నీకు నాకు దొరికాడు. అవునా కదా? మనకి యేసు తెలిసాడు ఎవరో. మనకి యేసు అంటే విశ్వాసం కలిగింది. ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందుకున్నాం మనం. ఆయన ఎవరో రుచి చూసాం మనం. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. ఏమన్నా ఒక మాట చెప్పనా? ముఖేష్ అంబానీ గారికి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉండొచ్చు, కానీ యేసు ఉన్నాడా? చెప్పాలండి. పేరు ప్రఖ్యాతులు గాంచిన సినిమా యాక్టర్లకి అంద చందాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎవరు లేరు? యేసు లేడు. ఈరోజు యవనస్తులారా, మీకు నాకు యేసు దొరికాడు. ఆ యేసు ఎవరు రుచి చూసాం మనం. ఆయన మన కొరకు ఏం చేశాడో మనకి తెలుసు. కాబట్టి మనం ఎందులో ఆనందించాలో తెలుసా? యేసు దొరికినందుకు ఆనందించుదుము గాక. ఆమేనండి. ఇప్పుడు నేను యేసు అని చెప్పగానే మీరందరూ నవ్వుతూ ఆమేన్ అనాలి. ఆమేన్ అంటారు. మీ ఫేసులు నవ్వు కనపట్లేదు, యేసు అని చెప్తున్న ఏడుపు మొక్కలే ఉన్నాయి. యేసు, హల్లెలూయా. యేసు అనగానే మన ఫేస్ ఒక్కసారి స్మైల్ వచ్చేయాలి. ఎందుకంటే మన నవ్వుకి కారణం ఆయనే, లేకపోతే మనం ఏడుపు కొట్టోళ్ళమే. యేసు మన బ్రతుకుల్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. రెండోది, బైబిల్ ఇంకొక మాట రాయబడింది. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 39వ వచనంలో ఇక్కడ ఒక నపుంసకుడు కనపడుతున్నాడు. ఇతను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రథం మీద వెళ్ళిపోతూ ఉంటే ఫిలిప్ అనే దైవజనుడు అతను రథం వెనకాల పరిగెడుతూ రథంతో కూడా పరిగెట్టాడు. అతను పరిగెడుతున్నాడు. నువ్వు చదువుతున్న గ్రంథం నీకు అర్థమవుతుందా అన్నాడు. ఎందుకంటే ఈ నపుంసకుడు అప్పటికి యెషయా గ్రంథం చదువుతున్నాడంట. అర్థమవుతుంది అనగానే అతను నాకు ఎవరో చెప్పవారు లేకుండా నాకు ఎలాగ అర్థమవుతుందని అడిగాడు. అప్పుడు ఫిలిప్ గారిని రథం ఆపి ఎక్కించుకుంటే ఫిలిప్ గారు రథంలో కూర్చుని అతనికి సువార్త చెప్పాడు. ఎప్పుడైతే సువార్త చెప్పాడో వెంటనే అతనికి యేసు ప్రభువు మీద విశ్వాసం కలగటమే కాదు, రక్షణ కావాలన్న ఆశ కూడా కలిగింది అతనికి. వెంటనే ఏం చేశాడో తెలుసా? అక్కడ కొంచెం నీళ్ళు ఉంటాయి అన్నాడు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నాకు వెంటనే బాప్తిస్మం ఇచ్చేయండి అన్నాడు. వెంటనే ఫిలిప్ గారు అతనికి బాప్తిస్మం ఇచ్చేసాడంటే. ఇప్పుడు చదవండి, ఆ మాట చదువుదాం. వారు నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఆ తర్వాత నపుంసకుడు బాప్తిస్మం పొందిన నపుంసకుడు ఎలాగెళ్తున్నాడు? వాళ్ళ ఊరు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. ఎలాగెళ్తున్నాడంట? సంతోషంగా. ఎందుకు సంతోషం వచ్చింది అతనికి? బాప్తిస్మం పొందినందుకు. యవనస్తులారా,
నీ పాపం ఎప్పుడైతే కడగబడిందో ఆ రోజు నీ హృదయంలోకి సంతోషం వచ్చేస్తుంది. ఇక్కడున్న యవనస్తులు మిమ్మల్ని సూటికి ప్రశ్న అడగాలి. ఇక్కడ ఎంతమంది బాప్తిష్యం పొంది తమ జన్మ కర్మ పాపాలు కడిగేసుకున్న వారు ఉన్నారు? చేతులు ఎత్తని చూస్తాను. బాప్తిష్యం పొందిన వారు సరిగ్గా ఎత్తండి. సగం ఎత్తున్నారు, సగమే ముళ్ళిగారా? అయితే నేను అంటాను, మీరు సంతోషించవలసింది ఇందులోనే. నేను బాప్తిష్యం పొందాను, నా పాపం కడగబడింది, నా అపరాధం కడగబడింది, నా దుర్నీతి బంధకాలు తెగిపోయినాయి, ఈ దుష్టకాలపు బంధకాల నుండి నేను విమోచించబడ్డాను, నా శాపం ఎరగొట్టబడింది, మరణ భయం ఇక లేదు, నాకు అంధకార సంబంధమైన అధికారం పూర్తిగా నా నుండి తొలగిపోయిందని నువ్వు ఇందును బట్టి ఆనందించగలగాలి. బాప్తిష్యం పొందినందుకు ఆనందించాలి. దేవునికి స్తోత్ర. పర్లేదు, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. నేను బాప్తిష్యం పొందినప్పుడు నా వయసు 11 సంవత్సరాలు, 10-11 సంవత్సరాల వయసులో. ఆ రోజు నా జీవితంలో ఒక ఆనందం వచ్చిందండి. అదొక బబ్లింగ్ జాయ్. అదేదో ఆరిపోయే ఆనందం కాదు. ఎప్పటికప్పుడు ఆ బబ్లింగ్ జాయ్ ఎప్పటికి ఎలాగైతే ఉబుకుతూ ఉంటుందో నాలో ఆ రక్షణ ఆనందం ఉబుకుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఆ రోజు వచ్చింది నా బ్రతుకులోకి ఆనందం. ఈరోజు నేను అంటాను, యవనస్తులారా, నువ్వు బాప్తిష్యం పొందావంటే ఎందుకు? నువ్వు బాప్తిష్యం పొందావంటే నేను అంటాను, అది చిన్న సంగతి కాదు, అదే నీ ఆనందానికి కారణం. దేవునికి స్తోత్ర. నువ్వు ఆనందించవలసిందే. నేను రక్షణ పొందినందుకు ఆనందించాలి నువ్వు. ఎందుకంటే నీ మీద ఇంకా శిక్ష లేదు, నీ పాపం క్షమించబడిపోయింది. దేవునికి స్తోత్ర. పర్లేదు, కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. మూడో విషయం చూద్దాం. చూడండి, ఇంకెందులో ఆనందించాలి యవనస్తులు. లోకాసువార్త 10:20 యేసు ప్రభువారి దగ్గరికి కొంతమంది శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా మేము ఇది చేసాం, ప్రభువా మేము అది చేసాం, ఇలా చేసాం, అలా చేసాం అంటే అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారే, అందులో ఆనందించకండిరా. కొంతమంది ఉంటారు, నేను డిగ్రీ పాస్ అయిపోయాను అని చెప్పి మొత్తం పుస్తకాలన్నీ చింపేసి ఎగరెత్తుంటుంటారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. హలో, ఉన్నారా? డిగ్రీ అయిపోయిందనో లేకపోతే ఏదైపోయిందనో మొత్తానికి చదువు, లేకపోతే పాస్ అయిపోయినానో, ఫెయిల్డ్ అయిపోయిన సబ్జెక్ట్, ఎన్నో సంవత్సరాల నుండి ఫెయిల్డ్ అయిపోయిన సబ్జెక్ట్ సడన్గా పాస్ అయితే ఇన్ని ఎలాగైతే పట్టుకోలేమో, శిష్యులు కూడా అలాగేనంట. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా నీ పేరు చెప్తే చాలు దెయ్యాలు వణికిపోతున్నాయి, అద్భుతాలు జరిగిపోతున్నాయి, స్వస్థతలు జరిగిపోతున్నాయి అని యేసు ప్రభువారితో చెప్తే యేసు ప్రభువారు అన్నారు, అందులో ఆనందించకండి. మీరు ఎందులో ఆనందించండి? చదవండి, లోకాసువార్త 10:20. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని దాంట్లో ఆనందించకండి, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. దేవునికి స్తోత్ర. ఎందులో సంతోషించండో తెలుసా? నా పేరు ఇప్పుడు పరలోకంలో ఉంది. నేను అర్ధరాత్రుల్లో మీటింగ్ నుంచి వెళ్తుంటుంటే చూస్తుంటుంటాను, అక్కడక్కడ కుర్రోళ్ళు, యవనస్తులేని కుర్రోళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టుకుని దాంట్లో వాళ్ళ ఫోటోలు వేసుకుని కింద, ఆ పైన రాజకీయ నాయకుడిదో, సినిమా యాక్టర్దో, క్రికెటర్దో వేసుకుని కింద ఫోటోలు పెట్టుకుని రోడ్డు మీద పిచ్చి డ్యాన్స్ వేస్తుంటుంటారు. దేనికి? వాళ్ళ ఫోటో ఫ్లెక్స్లో ఉన్నందుకు. ఎందులో ఉన్నందుకు? ఫ్లెక్స్లో వేసుకున్నందుకు. ఆ ఫ్లెక్స్లో వేసుకున్నందుకు గెంతెత్తుంటుంటాడు, పిచ్చి గెంతులు. రోడ్డు మీద రోడ్డు బ్లాక్ చేసి మరీని. ఏమండి, ఈ ఫ్లెక్స్ మీద ఉన్న ఫోటో కానీ లేకపోతే పేరు కానీ లేకపోతే ఏదైనప్పటికీ ఎన్ని రోజులు ఉంటుంది? గట్టిగా తుఫాన్ వచ్చిందంటే మళ్ళీ కింద పడిపోతుంది. అది గట్టిగా ఎండ వచ్చిందంటే మొత్తం రొంగెలిసిపోతుంది. దీనికా మీ ఆనందం? దేవుడు అంటున్నాడు, ఇంట్లో ఆనందించకండి, ఇది 2 రోజుల నుండి పోయేవే. మీ పేరు ఎక్కడుందో తెలుసా? పరలోకంలో రాయబడింది. దేవుడు బంగారు అక్షరాలతో రాశాడు, జీవ గ్రంథంలో రాశాడు మన పేర్లని. దేవునికి స్తోత్ర. మనల్ని ఒకరోజు పిలుస్తాడు, కొన్ని కోట్ల మంది ముందు మన పేర్లు పలుకుతాడు ఆయన పుస్తకాలు తెరిచి. దేవునికి స్తోత్ర. మన పేరు పరలోకంలో ఉంది, పరలోకంలో వినబడుతుంది నా పేరు. దేవునికి స్తోత్ర. అందును బట్టి ఆనందించాలి. ఇక్కడున్న యవనస్తులారా, మీ పేర్లు దేవుడు ఆల్రెడీ ఎరిగి ఉన్నాడు.
మీ పేరు తెలుసు, మీ పేరు ఆల్రెడీ రాసుంచాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందును బట్టి నువ్వు సంతోషించుదువుగాక. ఆమేనన్న శబ్దం గట్టిగా చెప్పుదా. ఈ పుస్తకాల్లోనో లేకపోతే శిలాపలకల మీదో లేకపోతే ఫ్లెక్స్ల మీదో కాదు, మీ పేరు పరలోకంలో ఉంది. మీ పేరు ఆనందించండి. నా పేరు పరలోకంలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానని చెప్పాలి యవనస్తులుగా మీరు. దేవునికి స్తోత్రం. 4వ విషయం చూద్దాం. చూడండి, ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను? 3. 1, నువ్వు యేసుని ఎరిగినందుకు ఆనందించాలి, రక్షణ పొందినందుకు ఆనందించాలి, నీ పేరు పరలోకంలో రాయబడినందుకు ఆనందించాలి. 4వది చూడండి, చదువుదాం. బైబిల్లో కీర్తనాకారుడు ఉన్నాడు. ఆ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను ఎందులో ఆనందిస్తున్నానో తెలుసా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎందులో ఆనందిస్తున్నాడంటే కీర్తనాకారుడు వాక్యంలో ఆనందిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రేమ లేఖ ఇది. ఇందులో దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో రాసించాడండి. ఇందులో మనంటే ఎంత పిచ్చో దేవుడు రాసిచ్చాడు ఈ లేఖనాల్లో. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, హానెస్ట్గా చెప్పండి, సిగ్గుపడకండి. ఒకవేళ ఏమీ లేకపోయినా పర్లేదు, మీకు ఎవరికైనా లవ్ లెటర్లు రాశారా? ఎవరైనా మీకు రాత్రి రాశారు అన్న వాళ్ళు ఏమైనా ఉంటే చేయొద్దని చూస్తాను. లేరా? వెరీ గుడ్. మీరు ఎత్తకండిలేండి, వద్దులే. కానీ ఎవరికైనా లవ్ లెటర్ రాశారు అనుకోండి, అందులో ఏం ఉండదు. ఐ లవ్ యూ అని ఒక మాటనే తీసి చదివి మళ్ళీ పెట్టుకొని తీసి చదివి, కొంతమందికి ఇలా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూడాలి, వాళ్ళ సైకాలజీ. ఇంకా తీయటం, చదవటం, పెట్టడం, అందులో ఏం ఉండదు మ్యాటర్. ఐ లవ్ యూ అని చెప్పి చిప్పిరి గీతలతో 4 గీతలు రాసి ఉంటుంది అంతే. లేకపోతే ఒక హార్ట్ సింబల్ వేసి ఒక యారో మార్క్ ఉంటుంది అంతే. దాన్ని రోజుకి 10 సార్లు చదువుతాడు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మాత్రం మొత్తం తీసుకుని మాత్రం దాన్ని చూస్తుంటుంటారు. యవనస్తులారా, దేవుడు మనకి చింపురు గీతలు 4 పిచ్చి గీతలు గీసి ఐ లవ్ యూ అని చెప్పలేదు. మనకైనా ఒక పెద్ద ప్రేమ లేఖ రాశాడు. ఇది దేవుడి ప్రేమ. మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుస్తుంది, ఆయన ఉద్దేశం ఏంటో తెలుస్తుంది, ఆయన నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది, ఆయన ప్రేమించి ఏం చేశాడో రాశాడు ఇందులో, ఆయన ప్రేమించి నీ కోసం ఏం సిద్ధపరుస్తున్నాడో రాశాడు ఇందులో. యవనస్తుడిగా నువ్వు ఎందులో ఆనందించాలో తెలుసా? ఈ ప్రేమ లేఖ చదువుతూ ఆనందించదువుగాక. ఇందులో ఎతకాల ఆనందాన్ని. అబ్బా, దేవుడు ఈరోజు నా కోసం ఇంత మంచి మాట చెప్తున్నాడా, నన్ను ఇంత ప్రేమిస్తానంటున్నాడా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానంటున్నాడా, పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు ఇందులో. అబ్బాబ్బాబ్బా, దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు నాకు ఇందులో. మనం ఇందులో ఆనందించుదాం గాక. ఆమేనని చెప్దామా? దేవుడు వాక్యంలో మనం ఆనందించాలి. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను దేవారాత్రులు ధ్యానిస్తున్నాను, నా ఆనందం ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. తర్వాత చూద్దాం, చూడండి ఇంకేం చేయాలో, ఇంకేంటో. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ కీర్తనాకారుడు ఇంకొక మాట చెప్తున్నాడు, నేను ఇంకా ఎందులో ఆనందిస్తాను అంటున్నాడంటే, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఎక్కడ ఆనందం వెతుకుతున్నాడో తెలుసా దైవజనుడు? ఇక్కడ దేవుని మందిరంలో. చెప్పండి, ఎక్కడ ఎతుకుతున్నాడు మందిరం ఆనందాన్ని? దేవుని మందిరం. నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం, దేవుని మందిరంలోని అసలైన ఆనందం. అందుకని ఇంకో కీర్తనలు అంటాడు, ప్రజలు నాతో నేను మందిరానికి వెళ్తున్నానంటే చాలు, నేను ఎంతో ఆనందించేస్తున్నాను అంటాడు కీర్తనాకారుడు. సంతోషం, అసలైన సంతోషం ఎక్కడుందో తెలుసా? దేవుని మందిరంలోనే, దేవుని సన్నిధిలోనే, దేవుని నివాస స్థలంలోనే. నువ్వు మందిరానికి వెళ్తున్నానంటే ఎలా రావాలో తెలుసా? సంతోషంగా గెంతులు వేసుకుంటూ రావాలి మందిరానికి వెళ్తున్నానంటే. అంతేగాని మందిరానికి అబ్బాయి అప్పుడేనా వస్తానులే అమ్మ, నువ్వు వెళ్ళు, తర్వాత వస్తానులే నేను. ఈ దినాన్ని యవనస్తులు అలా తయారైపోయారు. మందిరం వెళ్దామంటే నువ్వు వెళ్ళమ్మా, నేను వెనకాల వస్తానులే. ఇటుకి వెళ్ళడం ఇష్టం అవ్వట్లేదు, మందిరానికి రావటం ఇష్టం అవ్వట్లేదు. దేవుని పిల్లరా, మనం దేవుడి మందిరంలో ఆనందించాలి.
దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో సంతోషం ఉంది. కీర్తనకారుడు రాజు దావీదు తనకంట దేవధర్మాంతో చేయబడిన ఒక పెద్ద కోట ఉన్నా ఆ కోటలో ఉండటం అతనికి ఇష్టం కాదంట. ఎక్కడ ఉండటం ఇష్టమో తెలుసా? మందిరంలో. అప్పటికి మందిరం ఎలాగుండేది? ఇలాగ మంచిగా ఏదైనా స్లాబ్ వేసి ఉందా, లేకపోతే మంచి బిల్డింగా? కాదు, ఒక టెంట్, ఒక గుడారం. ఇతనేమో రాజు, ప్యాలెస్ ఉంది ఇతనికి, దేవధర్మాంతో చేయబడిన ప్యాలెస్. కానీ ఇతనంట ఆ మందిరంలోనే కూర్చోడానికి ఇష్టపడేవాడంటే ఇది కీర్తనకారుడు దావీదు గారు. ఎందుకంటే అతనికి తెలుసు ఎక్కడ సంతోషం దొరుకుతుందో. ఈరోజు యవనస్తులారా, సినిమా హాల్లో సంతోషం లేదు, ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్తే అందులో సంతోషం వెతకొద్దు. నీ అసలైన సంతోషం, నీకు సంపూర్ణ సంతోషం దొరికే ఏకైక స్థలం దేవుని మందిరమే. ఎప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళిపోవాలా, ఎప్పుడు ఆనందంలో నేను పాలు పొందాలనే ఆ ఆతృత మనలోకి వచ్చును గాక. ఆమేన్ శబ్దం కొంచెం గట్టిగా చెప్పుదా, ఇంకొంచెం గట్టిగా చెప్పుదా. ఆమేన్. ఇంకొక మాట చెప్తాను చూడండి. యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆనందించేవాడు. ఆయన ఎందులో ఆనందించాడంటే చూడండి, చదువుదాం. లూకాసు సువార్త 10:21. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉండేది ఆయనకి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. ఎందులో ఆనందిస్తున్నారు యేసు ప్రభువారు? పరిశుద్ధాత్మలో. అందరూ చెప్పండి ఎందులో? ఈరోజు యవనస్తులారా, మీరు పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలి. పరిశుద్ధాత్మ ఆనంద ప్రవాహ నది. అది ప్రవాహ నది. ఆనందం ఒక ప్రవాహంగా వచ్చేస్తుంది పరిశుద్ధాత్మలో. మీరు పరిశుద్ధాత్మతో నింపబడి టంగ్స్ మాట్లాడుతూ, అన్య భాషలు మాట్లాడుతూ, నేను అంటాను మీకున్న డిప్రెషన్ పోతుంది, టెన్షన్ పోతుంది. పరిశుద్ధాత్మ టంగ్స్లో మాట్లాడుతూ ఉంటుంటే భయం పోతుంది, కలవరం పోతుంది. ఈరోజు యవనస్తులంగా మీరు నేను ఎందులో ఆనందించాలో తెలుసా? పరిశుద్ధాత్మలో కూడా ఆనందించాలి. ఇక్కడ యవనస్తులు ఎవరైనా పరిశుద్ధాత్మతో నింపబడని వారు ఉంటే నేను అంటాను మీరు తప్పకుండా పరిశుద్ధాత్మతో కూడా నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మలో కొలత లేనంతగా నింపబడిపోవాలి. మనం పరిశుద్ధాత్మలో పూర్ణంగా నింపబడిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా మనం స్వాధీనపరిచేసుకున్నాడంటే నేను అంటాను మీరు పరిశుద్ధాత్మలో ఆనందం ఎలాగుంటుందో రుచి చూడగలుగుతారు. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మలో ఆనందించేవాడంటే ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. ఈరోజు యవనస్తులారా, నువ్వు దేవుడికి నాజీరుగా ఉండాలంటే లోకపు సంతోషం వద్దు మనకి. మనం యేసుని ఎరుగునందుకు సంతోషించాలి, మనం రక్షణ పొందినందుకు సంతోషించాలి, మన పేరు జీవగ్రంథంలో ఉన్నందుకు సంతోషించాలి, మనకి దేవుడిచ్చిన వాక్యం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సంతోషించాలి, దేవుడు మన కొరకు ఇచ్చిన మందిరాన్ని బట్టి సంతోషించాలి, పరిశుద్ధాత్మలోనే సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఈ సంతోషం కనుక నీకుంటే నేను అంటాను నువ్వు నాజీర్వే. నువ్వు సెల్ ఫోన్ సంతోషాన్ని పక్కన పెట్టి, ఫ్రెండ్స్ సంతోషాన్ని పక్కన పెట్టి, ఈ సంతోషాలను పక్కన పెట్టి, ఇప్పుడు మన వాక్యంలో చూసిన ఈ సంతోషాలు కనుక నువ్వు వెతకగలిగితే నువ్వు యేసు ప్రభువారి కొరకు ఒక నాజీర్వే. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పక్కవారి వ్యక్తికి ఒక చిరునవ్వు నవ్వుతూ చెప్పండి, నువ్వు లోక సంతోషాన్ని విడిచిపెట్టాలి, నువ్వు దేవుల్లోనే ఆనందించాలి, నువ్వు యేసుని ఎరిగినందుకు సంతోషించాలి, నువ్వు రక్షణ పొందినందుకు సంతోషించాలి, నీ పేరు పరలోకంలో ఉన్నందుకు సంతోషించాలి, బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సంతోషించాలి, దేవుని మందిరాన్ని బట్టి సంతోషించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. ఇప్పుడు రెండో విషయం, నాజీరుగా ఉండాలంటే ఆ వ్యక్తి చేయవలసిన ఇంకొక పని ఉంది. ఆ పని ఏం చేయాలి? రెండోది, మంగళ కత్తి తల మీదకి రాకూడదు. ఇంకా జుట్టు అలా పెంచుకోవటమే, కటింగ్ వేయకూడదు. ఇంకా అలా జుట్టు పెంచేసుకోవటమే. జుట్టు పెంచుకోవటం ఏముందిలేండి, మేము తెగ పెంచేసుకుంటాం అంటారేమో మీరు. సరదా కూడానే జుట్టు పెంచుకుని వెనకాల పిల్లకేసుకోవడం అంటే. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? జుట్టు పెంచుకోవటం అంట అదొక అవమానానికి గుర్తంట పురుషుడికైతే. చూడండి, చదువుదాం ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
11వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. అవును కదా, జుట్టు అలా పెంచుకుంటున్నాడంటే అది ఎంత అవమానం. మరేంటి నాజీరుగా ఉంటే జుట్టు పెంచుకోవడం అన్నవి ఏంటి? దేవుడు, నువ్వు దేవుడి కొరకు ఒక నాజీరుగా ఉండాలంటే జుట్టు పెంచుకోమన్నవి ఏంటి? అంటే దాని అర్థం నువ్వు అవమానపరచబడాలనా? యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, మనం దేవుడి కొరకు అవమానపరచబడటానికి కూడా వెనకాడకూడదు. నువ్వు నాజీరుగా ఉండాలనుకుంటే, నువ్వు దేవుడి కొరకు ఒక నాజీరుగా ఉండాలి నేను అనుకుంటే, దేవుడి కొరకు అవమానపరచబడటానికి, నిందలు అనుభవించడానికి, హింసలు అనుభవించడానికి, శ్రమ అనుభవించడానికి కూడా వెనకాడకూడదు. అప్పుడే నువ్వు దేవుడి కొరకు ఒక నాజీరువి. బైబిల్లో రాయబడింది, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి చూస్తే, అక్కడ దైవజనుడైన పేతురు గారు అంటున్నాడు, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీరు యేసు ప్రభువు నమ్ముకున్నందుకు స్కూల్లో ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తే నేను అంటాను, నువ్వు నాజీరువే దేవుడి కొరకు. నువ్వు బొట్టెట్టుకోవట్లేదని అపహసిస్తున్నారా, నిన్ను నిందిస్తున్నారా, నేనంటాను నువ్వు నాజీరువే. నువ్వు దేవుడి కొరకు యేసు ప్రభువు నామం నిమిత్తం దుష్టులతో కలవకుండా ప్రత్యేకంగా ఉండటానికి తీర్మానం చేసుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ మీద ఒక హేళనగా నవ్వులు పాలు చేస్తున్నారా, అయితే నేనంటాను నువ్వు దేవుడి కొరకు ఒక నాజీరువే. నువ్వు జుట్టు పెంచుకుంటున్నట్లే దేవుడి కొరకు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకా పేతురు గారు చెప్తున్నాడు, మీలో ఎవడైనను నరహాంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవానిగా కానీ బాధ అనుభవింపతగదు. నువ్వు దొంగతనం చేశాడని, నేను దొంగోడంటే అది అది అలాంటి పేరు రాకూడదు మనకి. దొంగోడని, బాబాయ్ అబద్ధికుడు, నేను దేవుడి కొరకు నిందలు పడ్డానని చెప్పకండి అలాగా అబద్ధాలు ఆడేసి. హలో, ఉన్నారా? బూతులాడుతూ అమ్మో ఆ నోట్లో నోరెట్టకూడదు, అమ్మో బాబోయ్ అది డ్రైనేజీ కంపది అని అంటే నేను దేవుడి కొరకు నిందలు పడ్డానని చెప్పి అలాంటి సాకులు చెప్పకండి. యవనొస్తుడా, నువ్వు బూతులు ఆడినందుకో, అబద్ధాలు ఆడినందుకో, దొంగతనాలు చేసినందుకో, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకో, లేకపోతే ఈవ్ టీజింగ్ కేసులో జైల్లో ఉన్నందుకో, ఈవ్ టీజింగ్ కేసే కదా, యాడమ్ టీజింగ్ కూడాని. ఆ మగపిల్లలు ఆడపిల్లల్ని ఏడిపితే అది ఈవ్ టీజింగ్. మరి ఆడపిల్లలు మగపిల్లల్ని ఏడిపితే అది యాడమ్ టీజింగ్. అది ఇలాంటి టీజింగ్లు చేసి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని, లేకపోతే ఇంటి మీద గొడవలు తెచ్చుకుని, నేను యేసు ప్రభువు మీద నింద పడ్డాను, యేసు ప్రభువుకి నింద, అలాంటి నిందలు కాదు మనం పడవలసింది. అవి నిందలు అనరు, అవి తగవు మనకు తగవై. యవనస్తులకి మనకు అలాంటి నిందలు తగవు. మనకి ఎలాగుండాలంటే అక్కడ రాయిపోయింది, ఎవడైనను, ఆ తర్వాత వచ్చిన ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడొద్దు. నువ్వు క్రైస్తవుడువా అని టీచర్ అందరి ముందు నిలబెట్టి, నువ్వు క్రైస్తవుడువా, నిన్ను అందరి ముందు నీ ఫ్రెండ్స్, నువ్వు క్రైస్తవురాలువా, మాతో వద్దు నువ్వు. నేను స్కూల్ చదివేటప్పుడు ఒకసారి ఉండేవాడు మా క్లాస్లో. క్లాస్కి రావటం పాపం, ఎవరిని అడగడు, నన్ను అడుగుతాడు క్వశ్చన్. ఎవరిని లేపడు, రావటం నిస్సి రారా అంటాడు. నన్ను ఎదరికి రమ్మని క్వశ్చన్ అడుగుతాడు. నాకేమో బట్టి పట్టడం అస్సలు ఇష్టం ఉండదు. బట్టి ఎప్పుడు పట్టేవాడిని కాదు నేను. కొంతమంది అది నేను చదవలేను, అలా చదవలేను. నేను అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకుని నా సొంత మాటలతో చెప్తే చదువుకుడిసి వాడు పెట్టుకుని ఈజ్ ఎదురా దా ఎదురా అని వాడు నన్ను పెట్టుకుని మళ్ళీ ఏమీ లేదు. ఇంకెవరిని అడగడు క్లాస్లో, నన్నే అడుగుతాడు క్వశ్చన్. అలాగని నేను చదువు రాను అంటే కాదు, బాగా చదవగలిగే వ్యక్తిని.
ఈజీగా ప్రతిదీ క్యాచ్ చేస్తాను నేను. అన్నిట్లో మంచి మార్కులు వస్తాయి. ఈడు వచ్చి ఇతను క్లాస్ అంటే అయ్యి బాబాయ్ పిలిచి ఏమీ లేదు, కొట్టడమే. నన్ను కొట్టిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేసేవాడు, నన్ను కొట్టిన తర్వాతే. కారణం ఏంటో తెలుసా? నేను క్రైస్తవుడని. శనివారం యూనిఫామ్ ఉండదు, సివిల్ డ్రెస్లు వెళ్ళేవాళ్ళం స్కూల్కి. ఏ బట్టలు వేసుకున్నా అనేవాడు నాతో, ఎరా దొరల డబ్బే కదరా అనేవాడు నన్ను. ఎరా వాళ్ళ డబ్బులు వాళ్ళ బట్టలేనయ్యి అనేవాడు నన్ను. ఎప్పుడు నా ఇంటికి దొరలు వచ్చిందే లేదు, $1 నాకు ఎవడు పంపించింది లేదు. అందరి ముందు హేళన, అవమానం. అప్పుడు అనుకునేవాడినండి, నిజం చెప్తున్నాను, వీడు రాలేకపోతే క్లాస్ కనుక ఈ రోజు స్కూల్ ప్రొద్దున లేచిన ప్రార్థన నా కోసం కదా, ఆడి కోసం చేసేవాడిని అట్టుకుని. ప్రభా ఈరోజు ఆ సార్ రాకూడదు, ప్రభా ఈరోజు ఆ సార్ రాకూడదు, ప్రభు ఈరోజు ఆ సార్ రాకూడదు ప్రభు అనేవాడిని. అనుకునేవాడిని. 10th క్లాస్ అప్పుడు నాకు బలం సరిపోయేది కాదు. ఆయన ఏమనగలను? 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీడికి ముసుగుదా బేసేయాలి అనుకునేవాడిని. 10th క్లాస్ అయిపోయాక ఇంకా నన్ను ఎవడు పీకేవాడు ఉండవు. మా క్లాస్లోకి వెళ్ళి నేను, నాన్నగారండి ఇలాగ నన్ను ఊరికే కొడుతున్నాడండి, క్రైస్తవులు అయినందుకు ఇలాగ అంటున్నాడంటే మా నాన్నగారు అనేవాడు, కొట్టకుండా చదువుకునేవారు నన్ను. మా నాన్నగారికి కంప్లైంట్ ఇద్దామన్నా మా నాన్నగారు ఏం చేసేవారంటే నా తరపున కాదు అతని తరపున ఉండేవారు, ఇంకా బాగా చదువునేవారు నన్ను. ఇంకా ఆఖరికి అనుకున్నాను వీడికి ముసుగు తప్పేసేయాలని. కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా? మరి ఏమవునో తెలీదు, నేను 10th క్లాస్ మధ్యలో ఉంటుండగానే మానేసాడు మా స్కూలు. దేవునికి స్తోత్ర. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? కేవలం క్రైస్తవుడైనందుకు బాధ అనిపించానండి నేను. క్లాసులో అందరి ముందు నన్ను తోలనాడేవాడు, నన్ను చీప్గా మాట్లాడేవాడు, నన్ను నేను వేసుకున్న చొక్కా గురించి కూడా చీప్గా మాట్లాడేవాడు నన్ను. ఎవరో వేసుకున్న చొక్కాలు నేను వేసుకున్నాననేవాడు నన్ను. అంతమంది ముందు, గర్ల్స్ బాయ్స్ ముందు, అంతమంది ముందు అంత మాట అంటే ఎంత అవమానంగా ఫీల్ అవుతావు. కేవలం ఒకటే, నేను క్రైస్తవుని అయినందుకే. యేసు ప్రభువు వారు కూడా ఇక్కడ అదే అంటున్నాడు, నువ్వు నాజీరుగా ఉండాలి, జుట్టు పెంచుకోవాలి. ఏంటో జుట్టో తెలుసా? ప్రభు నిమిత్తం నిందలు పట్టడానికి ఇష్టపడాలి, అవమానపరచబడటానికి ఇష్టపడాలి. నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఎవరైనా నిన్ను చీప్గా మాట్లాడినా నేను అంటాను, వెంటనే నువ్వు సంతోషిస్తున్నావంటే నువ్వు నాజీరువే. దేవునికి స్తోత్రా. పర్లేదు, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. మనకేం పెద్ద గొప్ప కాదండి. యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువుని కూడా చాలా చీప్గా మాట్లాడారు, ఆయన్ని తోలనాడి మాట్లాడారు, ఆయన్ని దెయ్యాలు పట్టినోడు అన్నారు, ఆయన్ని దెయ్యాలు ఎలగొడుతుంటే ఆయన దెయ్యాలు పట్టినోడు అన్నారు, ఆయన్ని సొంత ఇంట్లో వాళ్ళు ఆయన పిచ్చోడు అన్నారు, ఆయన్ని సొంత ఇంట్లో వాళ్ళే పిచ్చోడు అని ముద్రేశారు ఆయనకి. అందుకనే బైబిల్లో రోమిలకు రాసి హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మీకు ఇలాంటి నిందలు వచ్చినప్పుడు చూడండి ఏం చేయాలో. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ప్రతి భారము, సులువుగా చిక్కులు పెట్టే భారమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దానిని కొనసాగించే యేసు వైపుకు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడదాం. ఎందుకంటే ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం అంతటిని నిర్లక్ష్య పెట్టాడు, సిలువ అంతటిని సహించాడు. ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మనకు ఒక రోల్ మోడల్ యేసు ప్రభువారు. యేసు ప్రభువారికి నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, చెడ్డ మాటల పట్ల మాట్లాడారు. ఆయన పాపిష్టోడు అన్నారు. ఆయన ఏ పాపం లేని పావనుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని నిరూపించగలరా అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు ఆయన. అలాంటి ఆయన్ని పాపిష్టోడు అన్నారు. ఆయన్ని అవన్నీ మాటలు వచ్చినా అవన్నీ నిర్లక్ష్య పెట్టేసాడంట. ఈరోజు అంటున్నాను, నువ్వు నాజీరు అయితే, నువ్వు క్రైస్తవుడైనందుకు అవమానాలు వస్తే నిర్లక్ష్య పెట్టేయి, నిందలు వస్తే నిర్లక్ష్య పెట్టు, నీ మీద చెడ్డగా మాట్లాడారని నిర్లక్ష్య పెట్టవన్నీ. ఎందుకంటే నువ్వు ఒక నాజీరువి దేవుడి కొరకు. దేవునికి స్తోత్ర.
నిర్లక్ష్య పెట్టు, లెక్క చేయకు. అది మీరు అనుకోండి, నాకు అనవసరం. మీరు ఎన్నన్నా అనుకోండి అని, కానీ మీరు నిర్లక్ష్య పెడితే మంచిది. కానీ అమ్మో వాళ్ళు ఏదో అనేసుకుంటున్నారని చెప్పి, నేను క్రైస్తవుని కాదండి, అప్పుడప్పుడు వెళ్తుంటానండి, మా అమ్మ నాన్న వెళ్తారు కానీ నేను వెళ్ళనండి. చూడండి కాలితే నేను బొట్టెట్టుకున్నానండి. ఇలాగంటావా? మీరు అనుకోండి, కానీ నేను మాత్రం యేసు కొరకు నిందలు పడడానికి రెడీగానే ఉన్నానంటావా? అలాగా అంటే గనక నువ్వు నా జీరువే దేవుడి కొరకు. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా, ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. బైబిల్ ఏమంటుందో తెలుసా? మిమ్మల్ని ఎవరైనా సరే ఏమన్నా అంటే మీరు సంతోషించి గెంతులు వేయండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి గెంతులు వేయండి, మీ ఫలం పరలోకంలో అధికమైపోతుంది. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. నువ్వు సంతోషించు. బైబిల్లో యేసు ప్రభువారికి ఎక్కువ శిష్యుల్ని, ఆయన్ని వెంబడిస్తున్న వారిని ఎక్కువ ఈ విషయంలోనే హెచ్చరించారు. నా నిమిత్తం మీకు అంత సులువుగా ఉండదు నాన్న, హింసలు వస్తాయి, నిందలు వస్తాయని చెప్పారు వాళ్ళకి. ఈరోజు యవనస్తులారా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నిందలు వస్తే నువ్వు జుట్టు పెంచుకుంటున్న నా జీరువే దేవుడి కొరకు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకొక మాటలోకి వెళ్తాను. ఎవరైనా యేసు ప్రభువారి కొరకు నేను నిందించబడ్డాను అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి, చూస్తాను. అయితే లేరా? అక్కడ వెనకాల ఉన్నారు పెద్దోళ్ళు. ఇక్కడ యవనస్తుల్లో లేరు. ఇక్కడ యవనస్తుల్లో కావాలి నా జీరులు దేవుడికి. నేను నిందలు పడ్డానండి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నందుకు నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా, నన్ను ఫ్రెండ్స్ అందరూ వెలేసారండి, నా టీచర్ మార్కులు తగ్గించేసిందండి, నన్ను ఫెయిల్ చేసేసారండి అన్నవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? అయితే మీరు ఈరోజు హాజీర్లు అవ్వాలి. ఇక్కడ నుండి స్కూల్లో మీరు యేసు ప్రభువు కొరకు నిందలు పడాలి, అవమానపరచబడాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు సిలువ మోయగలగాలి. దేవునికి ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. మీ పక్క వారి వైపు తిరిగి ఒక చిరునవ్వు నవ్వుతూ చెప్పండి, నువ్వు నాజీరుగా ఉండాలంటే జుట్టు పెంచుకోవాలి. జుట్టు పెంచుకోవటం అంటే యేసు ప్రభువు కొరకు నిందలు పడాలి. ఆమేన్. అవమానపరచబడాలి. శ్రమ, బాధ, దుఃఖం, చెడ్డ మాటలు మాట్లాడినవ్వండి, నాకు అనవసరం. నేను మాత్రం దేవుడు అవన్నీ నిర్లక్ష్య పెట్టి నా కొరకు దేవుడు సిద్ధపరిచిన బహుమానం కొరకు పరుగులు ఎడతానని చెప్పి ముందుకు సాగటమే. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం కూడా చెప్తాను. జుట్టు పెంచుకోవడం పురుషుడికి అవమానం అయితే స్త్రీకంట అది ఘనత అంట. చూడండి, చదువుదాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకొనుట బయట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. యవనస్తుడు దేవుడి కొరకు ఒక పక్కన అవమానాలు, నిందలు భరిస్తూనే ఇంకొక పక్కన ఒక ఘనమైన పాత్రగా మార్చబడాలి దేవుడి కొరకు. ఎందులో ఘనమైన పాత్రగా మార్చబడాలి? బైబిల్లో రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యవనస్తుడైన తిమోతితో పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు అంటున్నారు, తిమోతి, నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను చులకన చేయకూడదు, తృణీకరించకూడదు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? మందిరంలో ఉన్నప్పుడు నీ మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ నువ్వు ఒక ఘనమైన పాత్రగా సంఘంలో ఎంచబడాలి. నువ్వు ఒక ఘనత వహించిన పాత్రగా ఎంచబడాలి. మందిరంలోకి వచ్చే యవనస్తుడా, ఈ మందిరంలో ఉన్న యవనస్తుడా, బయట లోకంలోనూ దేవుడి కొరకు అవమానపరచబడిన మందిరంలోనూ అవమానకరమైన పాత్రగా ఉండకూడదు. దేవుడి సన్నిధిలో ప్రతి యవనస్తుడు ఒక ఘనమైన పాత్రగా మార్చబడాలి, ఒక ఘనత వహించిన పాత్రగా మార్చబడాలి. ఎందులో ఘనత వహించాలి? బైబిల్లో రాయబడింది. మొట్టమొదటిది మాటలో. అందరూ చెప్పండి, ఏంటి? మాటలో.
మందిరానికి వచ్చే నీ నోటంతా అబద్ధాలు రాకూడదు, బూతులు రాకూడదు, సరస్వతులు రాకూడదు, ఎటకారాలు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు. మందిరానికి వస్తూ కరుకుగా మాట్లాడకూడదు. కొంతమంది ఉంటారు మందిరంలో, వీళ్ళకి ఏం పేరు ఉంటుందో తెలుసా? అమ్మో ఆడ నోరిప్పితే నా అబద్ధాలే. ఈ ఈ ఈ పేరు మనకు తగిందేనా మందిరంలో? మనకి నీ గురించి విశ్వాసులు ఏం మాట్లాడాలో తెలుసా యవనస్తుడా? ఆ సహోదరి ప్రాణం పోయిన అబద్ధం ఆడదండి, ఆ చెల్లి ప్రాణం పోయిన అబద్ధం ఆడదండి, ఆ బ్రదర్ ఆ బూతులే మాట్లాడండి. అలాంటి ఘనత నీకు మందిరంలో ఉండాలి. మందిరంలో ఉండే నీ మాట తీరు, అమ్మో ఆ నోట్లో నోరెట్టకూడదురా బాబు, కొట్టినట్టు మాట్లాడతాడు అనకూడదు. మనల్ని చూసి ఎవరోని మనల్ని చూసినప్పుడు ఏమన్నాలో తెలుసా? ఆ బ్రదర్ ఎంత బాగా మాట్లాడతారో, ఆ సిస్టర్ ఎంత బాగా జవాబిస్తారో, ఇలాగ మాట్లాడాలి మన గురించి సంఘంలో, మందిరంలో మనకు అలాంటి ఘనత ఉండాలి మందిరంలో. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. రెండో విషయం ఇంకొకటి అక్కడ రాయబడింది, మాటల్లోనే కాదు, నెక్స్ట్ ఏంటంట? ప్రవర్తనలో. నీ ప్రవర్తన చూడగానే నీలో క్రీస్తు కనపడాలి నీ ప్రవర్తనలో. అందుకని అపోస్తులైన పౌలు గారు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, క్రీస్తు సువార్తకి తగినట్లు ప్రవర్తించండి అంటాడు. 1:27-28 వచనాల్లో. మీరు ఏ సువార్తతో అయితే రక్షించబడ్డారో ఆ క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఈరోజు ఇక్కడ మనల్ని చూస్తే యవనస్తులారా, సంఘంలో ఉన్న సహోదరులు ఏమన్నాలో తెలుసా? అబ్బా ఆ అబ్బాయిని చూస్తే యేసు ప్రభువులాగా ఉన్నాడండి, యేసు ప్రభువులాగా ఎంత మారిపోయాడండి ఆ బ్రదరు, ఎంత మారిపోయాడండి ఆ సిస్టర్, ఎంత మారిపోయిందండి ఆ సిస్టర్ అనాలి. కానీ అప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడండి. పేరు ఒకటే మారింది, బతుకు మారలేదు ఆడిది అనకూడదు. మన గురించి ఎవరు? మన ప్రవర్తనలో ఘనత రావాలి. ఒకప్పుడు గొడవలాడేవాడివి, ఒకప్పుడు కయ్యానికి కాలు దువ్వేవాడివి, ఇప్పుడు అలాగుండకూడదు. నీ గురించి మాట్లాడితే ఎలాగుండాలో తెలుసా? అబ్బా ఎంత మంచి పరిచారకుడండి, మందిరంలో ఎంత పరిచర్య చేస్తాడు, దాసుల్లా పరిచర్య చేస్తాడండి. దీనుడండి మన గురించి మాట్లాడితే మాట్లాడాలి, అలా మాట్లాడాలి మన గురించి. అలాంటి ఘనత మనకి మందిరంలో ఉండును గాక. ఆమేన్ అనండి, పర్లేదు యవనస్తులు, గట్టిగా అనండి ఆమేన్. నువ్వు అలాంటి ప్రవర్తన కలిగిందు గాక. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొక మాట రాస్తుంది, తర్వాత నెక్స్ట్ ఏంటి? ప్రేమలో. నీ ప్రేమ కూడా నిస్వార్థంగా ఉండాలి. నీ ప్రేమ ఎంతో మార్గదర్శిగా ఉండాలి. నీ ప్రేమ ఒక మాదిరికరమైన ప్రేమలాగా ఉండాలి. లోకంలో ఉన్న ప్రేమలు మందిరంలో నడిపించకూడదు, లోకంలో లవ్ స్టోరీలు మందిరంలో పెట్టకూడదు. నువ్వు మందిరంలో ఎలాగుండాలి తెలుసా? అబ్బా ఆ బ్రదర్ ఒక అన్నయ్యలాగా ప్రేమిస్తాడండి, ఒక సొంత అన్నలాగా, ఒక సొంత తమ్ముళ్ళలాగా, ఒక సొంత చెల్లిలాగా, ఒక సొంత అక్కలాగా నన్ను ప్రేమిస్తారండి. ఇదండి మందిరంలో మనకు ఉండవలసిన సాక్ష్యం. మందిరంలో లోకంలో ఉన్న కామ వికారపు ప్రేమలు ఇక్కడ చూపించకూడదు. మందిరంలో ఇక్కడ మన అందరికి ఉండవలసిన ఒకే ఒక ప్రేమ ఏంటో తెలుసా? బ్రదర్ అండ్ సిస్టర్ లవ్వే. ఆమేన్ అనండి, హల్లెలూయా. అన్న చెల్లెళ్ళ ప్రేమ, ఈ ప్రేమతోనే మనం అతకపడాలి ఇక్కడ మందిరంలో. ఆ లోకపు ప్రేమలు తీసుకొచ్చి మందిరంలో వేషాలు వేయకూడదు, అది ఘనత కాదు, మందిరానికి బ్యాడ్ నేమ్. అది మందిరానికి వచ్చి లవ్ స్టోరీలు నడిపితే నేను అంటాను మందిరానికి బ్యాడ్ నేమ్, మినిస్ట్రీకి బ్యాడ్ నేమ్, దైవజనుడికి బ్యాడ్ నేమ్. నువ్వు అలాంటి ఘనత అవమానాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా ఉండకూడదు మందిరంలో ఒక ఘనమైన పాత్రగా ఉండవు గాక. ఆమేన్ అన్న శబ్దం గట్టిగా చెప్పుదా. తర్వాత ఇంకొక మాట రాయబడింది, నెక్స్ట్ ఏంటి? విశ్వాసం. మందిరానికి వచ్చే నీ విశ్వాసం దేవుడి మీద ఉండాలి తప్ప దిష్టితోళ్ళ మీద ఉండకూడదు. ఇది నేను మందిరానికి వచ్చే పిల్లలు చూస్తున్నాను, వాళ్ళ కాలుకి దిష్టితాడు, చేతికి దిష్టితాడు, చేతికి బ్యాండ్లు. అంటే నీ విశ్వాసం దేని మీద ఉంటుంది? తాడు మీద.
అంటే విశ్వాసం దేని మీద పెడుతున్నాం? నీ విశ్వాసం ఎలాగుండాలి? దేవుని మీద అబ్బా, ఈ బ్రదర్ ప్రభుని నమ్మిన దగ్గర నుండి ఎంత విశ్వాసం అండి. ఏదైనా అంటే ప్రార్థన అంటాడండి. ప్రార్థన అంటాడు. ఏదైనా చాలా అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన ద్వారా నేను అద్భుతాన్ని చూశాను, ప్రార్థన ద్వారా ఇది జరిగింది అని సాక్ష్యాలు చెప్తాడండి. అలాంటి సాక్ష్యం ఉండాలి మనకి మందిరంలో. మందిరానికి వస్తుంది కానీ దిష్టి తాడు కడుతుంది, మంత్రాలకు వెళ్తుంది. ఇవి ఉండొచ్చండి మనకి. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. మన విశ్వాసంలో కూడా మందిరంలో ఒక ఘనమైన పాత్రగా ఉండాలి, ఘనత తీసుకొచ్చే విధంగా ఉండాలి మందిరానికి. మిమ్మల్ని చూసిన వాళ్ళు అడగాలండి. చర్చిలో పిల్లలు బయటికి వెళ్తున్నారంటే అడగాలి. ఏ చర్చికి వెళ్తారు సిస్టర్ మీరు? ఎట్నే చెప్పాలి, షమ్మ అవ్వ మీ చర్చి మీ చర్చి ఇలా నేర్పిస్తున్నారండి మీకు అని బయట మన చర్చిని పొగడాలి. అలాంటి ఘనమైన పాత్రలుగా మనం ఇక్కడ మందిరంలో ఉందుముగాక. ఆమేన్ అనండి గట్టిగా, ఆమేన్. తర్వాత చివరికి ఇంకొక మాట రాయబడింది, పవిత్రతలో. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చే నీ చూపు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. కొంతమంది ఉంటారు మందిరానికి వస్తుంటుంటారు, పాస్టర్ గారి కంటే వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసేది ఎక్కువ ఉంటుంది మందిరానికి వచ్చి. అంటే వీళ్ళు మందిరంలోకి వచ్చారు కానీ వీళ్ళు చూపులు ఏమి లేవు, పవిత్రత లేదు. మందిరంలోకి వచ్చారు కానీ చూపు పవిత్రత లేదు అంటుంటారు కొంతమంది. భయపడిపోతుంటారు కొంతమంది తల్లిదండ్రులు. తీసుకొస్తారు కానీ ఆడేటండి బాబా అలా చూస్తున్నాడు, ఏదో మింగేసేవాళ్ళలాగా. ఎక్కడిది? మందిరంలో. ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అంత స్వేచ్ఛగా, మా పిల్లలకి ఇంత సెక్యూరిటీ ఉంటుంది అనుకోగలరు ఇక్కడ మందిరంలో? అలాంటి వాళ్ళు ఉంటే. మందిరానికి వచ్చే నీ చూపు పవిత్రంగా ఉండాలి, నీ మాట పవిత్రంగా ఉండాలి. డబల్ మీనింగ్లు మాట్లాడకూడదు. కొంతమంది మామూలు మీనింగ్ కాదు, డబల్ మీనింగ్. నీ రిలేషన్షిప్లో పవిత్రత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి వస్తున్నావా, సిస్టర్ అని పిలిచావా, ఆ సిస్టర్ని హృదయపూర్వకంగా పిల్లాలి. నీ రిలేషన్షిప్లో అపవిత్రత రాకూడదు లోపల. బ్రదర్ అని పిలిచావా, బ్రదర్ అన్న పిలుపులో పవిత్రత ఉండాలి, నీ స్పర్శలో పవిత్రత ఉండాలి, నీ నడకలో పవిత్రత ఉండాలి. మందిరంలోకి వస్తే అబ్బా ఆ సాక్ష్యం ఇదేనా నేను అంటాను. మందిరంలో నీకు ఉంటే నువ్వు మందిరంలో ఎలాంటి వ్యక్తితో తెలుసా? జుట్టు పెంచుకుంటున్న నా జీరువే. నువ్వు జుట్టు పెంచుకుంటున్నట్లే మందిరంలో. ఈరోజు యవనస్తులారా, నీ యవనంలో దేవుడు నాజీర్లు కావాలని కోరుకుంటున్నాడు. ఎలాంటి నాజీర్లో తెలుసా? లోకంలో దేవుడి కొరకు అవమానపరచబడ్డానికి వెనకాడకూడదు. మందిరంలో మాత్రం దేవుడి కొరకు ఒక ఘనమైన పాత్రలుగా మార్చబడాలి. మందిరంలో ఏ అవమానం ఏ యవనస్తుడికి తగదు. నిన్ను బట్టి సంఘానికి అవమానం రాకూడదు, నిన్ను బట్టి మినిస్ట్రీకి అవమానం రాకూడదు, నిన్ను బట్టి సేవకుడికి అవమానం రాకూడదు. సంఘంలో ఒక ఘనమైన పాత్రగా ఉందువుగాక. నమ్మితే ఆమేనన్న శబ్దం కొంచెం గట్టిగా చెప్పుదాం, ఇంకొంచెం గట్టిగా చెప్పుదాం. ఆమేన్. నాజీరుకు ఉండవలసిన నియమాలు చెప్పాను. మొదటిది ద్రాక్షారసం ముట్టుకోకూడదు. అంటే లోకపు సంతోషం మనకి తగదు, మన సంతోషం దేవునిలోనే ఉంది. మనం నాజీర్లు అయితే లోకంలో అవమానపరచబడటానికి కానీ, నిందలు పడటానికి కానీ, బాధ అనుభవించడానికి పడడానికి కానీ, చెడ్డ మాటలు మన మీద పలికించబడటానికి కానీ మనం వెనకాడకూడదు. పలుక్కోండి, మీ ఇష్టం, పలుక్కోండి. నాకు అసలు చెడ్డ మాటలు పలుక్కోండి. నేను యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మీరు ఎన్నన్నా అనుకోండి. తెల్ల బట్టలు వేసుకుని వెళ్తే ఏదో వాళ్ళు ఏదో చెడ్డ మాటలు అనుకోనివ్వండి. అలాగని చెప్పి మనం లోకంలో అలాగ ఉండకూడదు. లోకంలో నిర్లక్ష్య పెట్టేయాలి ఇవన్నిటినీ. అనుకున్నారు కానీ మందిరంలో అలాగ ఉండకూడదు. మందిరంలో మాత్రం ఘనమైన పాత్రగా ఉందుముగాక. ఘనత వహించాలి మందిరంలో. దేవునికి స్తోత్రం. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆ చివరి మాట ఏంటి? నాజీరుకు ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటి? చచ్చిన దాన్ని ముట్టుకోకూడదు. చచ్చిపోయిన దాన్ని దేనిని ముట్టుకోవడానికి వీల్లేదు. అది నానైనా, అమ్మైనా, తమ్ముడైనా, చెల్లైనా, అది ఎవరైనప్పటికీ చచ్చిన దాని విషయంలో ముట్టుకోకూడదు. ఏంటి చచ్చింది? బైబిల్ చెప్తుంది,
పాపమే చచ్చిన దాంతో సమానంగా పోల్చబడింది. దేవుడు పాపాన్ని ఒక చచ్చిన శవంగా పోల్చాడు. చూడండి, చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. రోమీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడింది, పాపం వల్ల వచ్చే జీతం అంట మరణం. 6:23లో. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం రాయబడింది, పాపం చేయువాడే మృతి నొందును. చచ్చిపోయినోడితో సమానం వాడు, పాపం చేసేవాడు. నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డవి, నువ్వు ఇంకా పాపంతో జోలి లేదు మనకింకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారితో రాయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆ చచ్చిన వారి మధ్యలోంచి ఇంకా లెగు. చూడండి, ఆ మాట చదువుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కో, మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. లే, ఆ చచ్చిన దాంతో సహవాసం చేయకు, పాపిష్టోలతో తిరక్కో. యవనస్తులారా, యవన చెల్లుల్లారా, తమ్ముళ్ళారా, జాగ్రత్తగా వినండి. తాగుబోతులతో స్నేహం చేయకు, ముట్టుకోకు దాన్ని. వాళ్ళు అంటారు, అరే మేము సారా తాగుతాం, నువ్వు థమ్సప్ తాగంటుంటారు. నేను థమ్సప్పే తాగుతున్నాను కదండి అంటావేమో. కొన్ని రోజులుగా థమ్సప్ గ్లాస్ కాస్త సారా గ్లాస్ అయిపోతుంది అది. అందుకనే బైబిల్లో రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గంలో అపహాసకులు కూర్చుండే చోటున కూర్చోక, బయటికి రా. అట్లలోంచి బయటకు వచ్చాయి. చచ్చినతో సమానం అవి, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో సమానం వాళ్ళు. అందుకనే దైవజనుడైన పౌలు గారు అంటారు, మోసపోకండి. యవనస్తులు ఏమనుకుంటారో తెలుసా, వాళ్ళు చెడ్డోళ్ళైనా నాకులాంటి మంచోడు వెళ్ళి వాళ్ళందరినీ మార్చేద్దాం అనుకుంటుంటారు వీళ్ళు. నువ్వు బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుడి మందిరానికి వస్తావు అనుకుంటావు, అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడి వైపుకి తిప్పే వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేసి కొన్ని రోజులకి వాళ్ళని తీసుకొచ్చేస్తాను మందిరానికి అనుకుంటావు నువ్వు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసు, మోసపోకంటుంది. ఏమంటుంది బైబిల్? మోసపోకు. ఆడి మాట సంగతి పక్కన పెట్టి నువ్వు మారిపోతావు తర్వాత ఆడికిలాగా. నువ్వు మారిపోతావు ఆడికిలాగా. అందుకనే దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపుతుంది, మంచి సాంగత్యం దుష్టుని మంచి దారిలో తీసుకొస్తుందని బైబిల్లో రాయలేదు. అలాగా మంచోడు చెడ్డోడు అయిపోతాడు, చెడ్డోడు మంచోడు అవుతాడు అన్న గ్యారెంటీ లేదు. నువ్వు అన్ను అంటుకోకుండా సువార్త చెప్పు. ఆడితో తిరుగుతూ ఆడితో సారాగా కూర్చుని ఆ తాగే అర్ధరాత్రులు తూముల దగ్గర చూస్తుంటుంటాను. ఆ తూముల దగ్గర ఈ తూముల దగ్గర ఇంకేం పని పాట లేనట్టు, ఇల్లు కొంప లేనట్లు ఆ రోడ్ల మీదే అలాంటి వాళ్ళతో నువ్వు తిరక్క అర్ధరాత్రులు. వాళ్ళని తీసుకొచ్చేస్తాం మందిరం, తర్వాత సంగతి. నువ్వు ఆడికిలా మళ్ళీ ఆ తూములు అంటే ఈ తూములు అంటే మళ్ళీ నిన్ను ఎత్తుక్కోవాలి మేము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆలోచించండి యవనస్తులారా, ముట్టుకోవద్దు. పాపం విషయంలో మనకు ఎలా ఉండాలో తెలుసు, రోషం ఉండాలి. బైబిల్లో యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు, యవనస్తుడు. నిజంగా యోసేపుకున్న పరిశుద్ధత అండి నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. అతను తప్పు చేస్తే కూడా ఎవరికి తెలియదండి. అన్నయ్య లేరు, అమ్మ లేదు, నాన్న లేడు, ఎవడూ లేడు, అతన్ని అడిగేవాడు లేడు ఎవరు. ఆ పాపం చేసే స్త్రీ కూడా ఎవరికి చెప్పదు, చెప్తుంది అందరికి, ఊరంతటికేనే. బైబిలే చెప్తుంది, పురుషుడితో కన్యక జాడ, బండ మీద పాము జాడ కొనుక్కోలేమని. అంత సైలెంట్గా జరిగిపోతుంటుంది, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరికి తెలియదు, బండ మీద పాము జాడ ఎలాగైతే తెలియదో పురుషుడితో స్త్రీ జాడ కూడా తెలియదు, ఎవరికి చెప్పుకోరాళ్ళు. ఈవిడి చెప్పదు. కానీ యోసేపు మాత్రం పాపం చేయడానికి అస్సలు అంగీకరించలేదండి. నన్ను అడిగేవాడు ఎవడు లేడు కదా, ఈవిడ కూడా ఎవరికి చెప్పదు కదా, నేను దొరకను కదా అనుకోవచ్చు. కానీ అలా లేడు. ఎంత పవిత్రతగా ఉన్నాడంటే
ఆ పాపిష్టిది ముట్టుకున్న చొక్కా కూడా నాకు వద్దు అనుకున్నాడు అతను. దేవునికి స్తోత్రం. ఉన్నారా ఇక్కడ? యవనస్తులారా, ముట్టుకోకండి, పాపాన్ని ముట్టుకోకండి. ఆవిడ ఒక రోజు ప్రతిరోజు మాట్లాడుతుందంటే యోసేపుతో, యోసేపు నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, నీ హెయిర్ స్టైల్ బాగుంది అని ఇక్కడ ఏమన్నా అబ్బాయితో చెప్పింది అనుకోండి, ఏ అమ్మాయి అన్నా ఇంకంతే, ఇంకా జుట్టు మీద ఇలాగ అంటుంటుంటాడు, ఇంక ఇలాగ. అది ఏ అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయితో, అమ్మాయి నీ నవ్వు చాలా నవ్వు బాగుంది అన్నదంటే ఇంక పిచ్చి తట్టినట్టు అద్దం ముందుకి హీ హీ అంటుంటుంటుంది ఇంకొచ్చి. యోసేపు అలా లేడంట, పట్టించుకోవట్లేదంట ఆవిడ ఎన్ని మాట్లాడుతున్నా, వింటలేదంట ఆవిడ మాటల్ని, తన దారిని వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఇంత పొగుడుతున్నా, ఇంత ఫ్లిటర్ చేస్తున్నా, ఇతన్ని పొగుడుతున్నా, ఇతనేంటి పట్టించుకోవట్లేదు నన్ను అని చెప్పి ఒకరోజు వచ్చి చొక్కా పట్టుకుంది. యోసేపు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు చెప్పండి, చెప్పాలి మీరు యవనస్తులు. యోసేపు ఏం చేశాడు? చొక్కా పట్టుకుందండి ఇలాగా, నాతో వస్తావా రావా అంది. యోసేపు ఏం చేశాడు? బైబిల్లో రాస్తుంది, నిజంగా ఇక్కడ స్త్రీలు ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతాను, మగపిల్లలు బలవంతులా, ఆడపిల్లలు బలవంతులా? చెప్పండి అమ్మా. మగపిల్లలు అన్నవారు చేతిలో, మీరు ఎవరు నోరు తెరవట్లేదు, మీరు మగపిల్లలు అన్నవారు చేతులు ఎత్తండి చూస్తాను. మగపిల్లలే బలవంతులా, ఆడపిల్లలే బలవంతులు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీరు దేనికి చేయి ఎత్తట్లేదు? ఏమండి, మగపిల్లలే బలవంతులండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది స్త్రీ బలహీనమైన ఘట్టం. ఒక 50 కేజీల బస్తాలు నెత్తి మీద ఎత్తే మోస్తారు, కానీ మీరు మొయ్యగలరా? స్త్రీలు బలవంతులు కాదు, పురుషులే బలవంతులు. యోసేపు నాడు చొక్కా పట్టుకుంది, ఒక్క తోపు తోసాడు అనుకోండి, కింద పడిపోదు. చెప్పాలి నాన్న, చీదిరించేసుకుని ఇలాగ వదిలేసి ఇలాగ చేయొచ్చు కదా, అలాగేం చేయలేదు. చొక్కా నీటికి ఇప్పేసి ఆవిడ చేతిలో పెట్టి పారిపోయాడట. ఎందుకని చొక్కా ఇప్పేసి పారిపోయాడు? ఆ పాపిష్టిది ముట్టుకున్న చొక్కా కూడా నాకు వద్దు అనుకున్నాడు అతను. అంటే ఎంత పవిత్రంగా ఉన్నాడో చూడండి. ముట్టుకోవటం విషయంలో కూడా, టచ్ విషయంలో, స్పర్శ విషయంలో. యవనస్తులారా, మీ స్పర్శ జాగ్రత్త. అందుకనే బైబిల్ చెప్తుంది, స్త్రీని ముట్టకుండుట పురుషుడికి మేలు, పురుషుని ముట్టకుండుట స్త్రీకి కూడా మేలే. కొంచెం రివర్స్లో చేసుకోవటమే దాన్ని దీనికి. పురుషుని ముట్టకుండుట స్త్రీకి ఎంత మేలు, స్త్రీని ముట్టకుండుట పురుషుడికి కూడా అంతే మేలు. ముట్టుకోకూడదు. మీ అన్నయ్య బండి తప్ప, మీ డాడీ బండి తప్ప ఇంకా ఎవరి బండ్లు ఎక్కకూడదు మీరు. హలో, ఉన్నారా? చూస్తుంటుంటాను కాలేజీల్లో, డిగ్రీ చదువుతారు, ఇంటర్ చదువుతుంటారు, ప్రతి మగపిల్లోడు బండి ఎక్కెత్తుంటుంటారు వీళ్ళు, అక్కడ దింపే ఇక్కడ దింపే అని. చేయొచ్చు అలా మనం? స్పర్శ ఎంత డేంజర్ అది. ముట్టుకోవద్దు, పాపాన్ని ముట్టుకోవద్దు, టచ్కి అసలు ఎక్కడ తోవివ్వద్దు. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. యవనస్తులారా, మీకు చెప్పాలి, దేవుడు మన పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటో తెలుసా? యవనులమైన మనం పరిశుద్ధంగా జీవించాలి. మన యవనులు, అది దేవుడి యొక్క చిత్తం మన పట్ల, దేవుడి కోరిక. మనం పరిశుద్ధంగా జీవించాలి మన యవనంలో. అందుకని దెస్సలోనిక రాసిన పత్రికలో రాయించాడు, చూడండి, చదువుదాం. దెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి. మెట్టుకు సహోదరులరా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరిస్తున్నాను. నేను మీకు చెప్పాను ఎలా నడాలో, మీరు అలా నడుచుకుంటున్నారు, అది సరిపోదు, ఇంకా మీరు ఎదగాలి అందులో అని చెప్తూ ఇంకేం చెప్పాడు పౌలు గారు? చూడండి, దెస్సలోనిక పత్రిక అదే అధ్యాయం చదవండి, తర్వాత 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. యవనస్తులారా, మీ యవనంలో కుక్కల్లాగా పందిల్లాగా ఉండటం దేవుడి చిత్తం కాదు.
జారత్వం అనేది వాయా వరుస లేకుండా జీవించేయటం, అలాగ కుక్కలాగా పందిలాగా ఉండటం దేవుడి చిత్తం కాదు. దేవుడి చిత్తం ఏంటో తెలుసా? మన యవ్వనంలో పరిశుద్ధంగా ఉండటం, అది దేవుడి చిత్తం. ఒక చచ్చిన దాన్ని కూడా ముట్టుకోకుండా దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండటం అనేది దేవుడి చిత్తం మన పట్ల. అది చెప్తూ ఇంకేం చెప్తున్నాడు చూడండి, చదువుదా తర్వాత మాట. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషలయందు కాక. అన్యజనుల కండి వాళ్ళకి మనసు ఏది తోత్తది చేసేస్తుంటుంటారండి. వాళ్ళ మనసుకి ఏం తోత్తది పోతుంటారు, అలా పోతుంటారు వాళ్ళు. అలాగా వాళ్ళకి ఇంకా వాయా ఉండదు, వరుస ఉండదు, వాళ్ళకి మంచి ఉండదు, చెడు ఉండదు. అన్యజనులు ఏమనుకుంటారో తెలుసా? పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే మనకి ఏంటి అవతల వ్యక్తి ఎలాగుంటాడో అర్థమవుతుంది. కొత్త ట్రెండ్ ఇప్పుడు ఇది. పెళ్ళికి ముందే కలిసి జీవించటం, ఒక ఇంట్లో కలిసి భార్యాభర్తలాగా ఉండటం, నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే ఇడిపోయి మళ్ళీ ఇంకొకరితో డేటింగ్ చేస్తాం. ఇది అన్యజనులకి సిగ్గులేదు వాళ్ళకి. బైబిల్ కూడా చెప్తుంది, అన్యజనుల్లాగా మీరు నడుచుకోకుండా వాళ్ళు సిగ్గులేని వాళ్ళు, వాళ్ళు అంధకారమైన మనసు కలిగిన వారు. అందుకనే బైబిల్లో రాయబడింది, యవనస్తులారా మీరేం చేయాలో తెలుసు, అన్యజనుల వల్ల కామాభిలాషల యందు కాక. మీరేం చేయాలంట తర్వాత చదవండి. పరిశుద్ధత యందు ఘనత యందును తన తన ఘట్టమును ఎట్టు కాపాడుకొని ఉండవలెను, అది ఎరుగుటమే దేవుడి చిత్తం. ఈ శరీరాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలో తెలుసుకోవటమే నీ పట్ల నా పట్ల దేవుడి చిత్తం. ఈ శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి కాదు, ఎంత పరిశుద్ధంగా ఉంచగలను నా శరీరాన్ని, నా ఘట్టాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోగలను నేను. ఒక స్త్రీని ముట్టుకోకుండా, ఒక పురుషుని ముట్టుకోకుండా నా శరీరాన్ని ఎంత పరిశుద్ధంగా నేను కాపాడుకోగాని కడిగి ఉండగలను, అది ఎరగటమే మన పట్ల దేవుడి చిత్తం. అలాంటి జ్ఞానం మనందరికీ కలుగునుగాక, మన ఇంద్రియాల్లోకి జ్ఞానం వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. ముట్టుకోవద్దు, బ్రదరేనండి ఆయన ఎక్కొద్దు బండి, సిస్టరేనండి ఆయన ఎక్కించుకోవద్దు బండి. బళ్ళు లేవు ఇప్పుడు, బస్సులని ఫ్రీయే కదా, ఆర్టీసీ బస్సులు. ఆధార్ కార్డు చూపితే చాలు, చక్కగా నీ బండి మీద గాలి కూడా తగులుతుంది, గాలి కూడా తగలకుండా వస్తారు చక్కగా ఇంటికి. ఎంత నీట్గా వస్తారో. ఆ సిస్టరే కదండి, నీ సొంత చెల్లి అయితే, నీ సొంత అన్నయ్య అయితే, మీ డాడీ అయితే అలాగే ఎక్కాలి తప్ప, నీ స్పర్శను పరిశుద్ధంగా కాపాడుకొని ఉండటం, ఎరగటమే మన పట్ల దేవుడి చిత్తం. దేవునికి స్తోత్రం. ఇంకా తర్వాత చెప్తే ఇంకేమంటున్నాడు ఆయన, ఈ విషయం అందు ఎవడైనా సరే అతిక్రమించి, మీరు అతిక్రమించి పెళ్ళికి ముందే కుక్కల్లాగా పందిల్లాగా ఎవడు బండి పడతాడు బండి ఎక్కేసి. అంటే నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, ఫీల్ అవ్వకండి, నిజమండి. మొన్న రీసెంట్గా మా ఇంటికి వచ్చిన ఒక కేసు, 10వ తరగతి చదివే కుర్రోడు ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసాడు. ఎంత దరిద్రం అది. మళ్ళీ తీరా చూస్తే అక్క అక్క అంటున్నాడు, అక్కడే ఎదురుకున్నాను అక్క అంటున్నాడు దాన్ని, అమ్మ వెళ్ళినట్టుకుని. వీడికంటే వయసులో పిల్ల 8 సంవత్సరాలు పెద్దది. అందుకని ఈ మాట గట్టిగా చెప్పాల్సి వస్తుంది. యవనస్తులారా ఒకసారి ఆలోచించండి. పాపానికి ఇంకా వాయా వరుస లేదు, హద్దు లేదు. ఒకప్పుడు లవ్ గురించి మాట్లాడాలన్నా ఇంటర్మీడియట్లోనే ఎప్పుడు మాట్లాడేవారు. నా టైంలో మాకు సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇచ్చింది ఎప్పుడో తెలుసు, ఇంటర్మీడియట్లో నా టైంలో. ఇప్పుడు ఎడ్యుకేషన్ అక్కర్లేదు, వీళ్ళకన్నీ తెలుస్తున్నాయి. ప్రత్యేకించి మళ్ళీ క్లాసులు ఎట్టక్కర్లేదు వీళ్ళకి. అంత దారుణం అయిపోయింది ప్రస్తుత సమాజం. అందుకనే బైబిల్లో రాయబడింది, మీరు కనుక అతిక్రమించి, ఒకవేళ పెళ్ళికి ముందే, ఇక్కడ యవనస్తులు ఎంతమంది పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తని చూస్తాను. కావలసిన వాళ్ళు అండి, అయిపోయిన వాళ్ళు కాదు. చేతులు ఎత్తని పర్లేదు, దించండి. మగపిల్లలు వెనకాల ఎత్తుతున్నారు కొంతమంది.
సగం సగం ఎత్తు చేసుకోరా పెళ్ళిళ్ళు. అయితే మీకే చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది, అతిక్రమించి ఒకవేళ గనక నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని మోసం చేస్తావు, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మోసం చేస్తావు. ఎవరికి తెలియదులే, నేను ఎక్కడ హైదరాబాద్లో ఉంటాను, ఎక్కడెక్కడ ఉంటాను అంటూ ఇష్టం వచ్చినట్లు జీవించేస్తే అక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తర్వాత చదవండి. ఈ విషయం మంది ఎవడైనను అతిక్రమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని లేదా అబ్బాయిని మోసం చేయకుండా వలెను. మోసం చేయకూడదు. పెళ్లికి ముందు అక్రమంగా జీవించేసి మోసం చేయొద్దు. నెక్స్ట్ తర్వాత, ఎందుకనగా మేము మీ పూర్వం మీతో సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై దేవుడు ఊరుకోడు. నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయిని మోసం చేస్తావు, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మోసం చేస్తావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి. నిజంగా ఈ గొడవలు చాలా ఎక్కువ ఉన్నాయండి హైదరాబాద్లో. ఇద్దరు కలిసి జీవించేశారు, ఒకే ఇంట్లో 4 సంవత్సరాలు కలిసి జాబ్ చేశారు. ఆ తర్వాత ఆడు అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, వీడు ఇంకో దాన్ని పెళ్లి చేసేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకోబోయేవాడికి దీని గురించి తెలియదు, వీడి గురించి దానికి తెలియదు. కానీ దేవుడికి తెలీదా? చెప్పాలండి యవనస్తులారా, చెప్పండి. దేవుడికి తెలీదా? దేవుడు చూడట్లేదా? దేవుడి కనుక దృష్టికి మరుగైంది ఏదైనా ఉందా? ప్రతి సిస్టమ్ కూడా, అంటే మైక్రోస్కోప్ కూడా కనబడదు కూడా దేవుడు కనబడుతుంది. అంత స్పష్టంగా కనబడుతుందంట ఆయనకి. ఆయన అన్యాయం చేయడా? ఆయన ఊరుకుంటాడా? ప్రతిదండన చేస్తాడు. యవనస్తులారా, ప్రతిదండన దేవుడి చేతిలోకి వెళ్ళనివ్వద్దు. ఇప్పుడుకైనా సరే వివాహం చేసుకునే వరకు ఏ చచ్చిన దాన్ని ముట్టకుండా ఉందురుగాక. ఆమేనందమా? ఏ పాపం జోలికి వెళ్లకుండా పవిత్రంగా ఉందురుగాక, పరిశుద్ధంగా ఉందురుగాక. అందుకనే తర్వాత వచనంలో అంటున్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషులను ఉపేక్షించట్లేదు. దేవుడు ఎంత చెప్తున్నా దేవుని తృణీకరిస్తే జాగ్రత్త. నువ్వు మనుషులు కాదు, మీ దైవజనులు మీకు బోధ చేస్తున్నారు, నన్ను పిలిపించి నాతో మాట్లాడించారు. నేను ఎంత మాట్లాడిన తర్వాత కూడా నా మాటలు లెక్క చేయకుండా అవన్నీ పక్కన పడేసి ఇష్టం వచ్చినట్లు మీరు జీవించేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీరు మమ్మల్ని కాదు ఉపేక్షిస్తుంటా. మీరు ఎవరిని ఉపేక్షిస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మని, దేవుడు చెప్పిన వాక్యాన్ని, ఆ బోధన, ఉపదేశాన్ని మీరు ఉపేక్షిస్తున్నట్లే, తృణీకరించేస్తున్నట్లే. ఈరోజు అలాంటి వ్యక్తులుగా ఉండొద్దు. ఈరోజు ఇక్కడ యవనస్తుల్లో నాజీర్లు లేపబడుదురుగాక. ఆమేనన్న గట్టిగా శబ్దం గట్టిగా చెప్పుదా. నాజీర్లు లేపబడుదురుగాక. ఎలాంటి నాజీర్లు? లోకంలో సంతోషం వద్దు, నాకు దేవుళ్ళలోనే సంతోషం కావాలని నాజీర్లు లేపబడాలి. లోకంలో ప్రభు నిమిత్తం ఎన్ని నిందలైన బాధలైన అనుభవించడానికి మేము వెనకాడమనే నాజీర్లు లేపబడాలి. మందిరంలో ఒక ఘనమైన పాత్రలుగా ఉండే నాజీర్లు లేపబడాలి. మందిరంలో పాపం జోలికి వెళ్లకుండా, పాపం విషయంలో రోషం కలిగిన ఫినెహాసు లాంటి వారు లేపబడాలి మందిరంలో. దేవునికి స్తోత్రం. ఫినెహాసు ఎంత రోషం కలిగిన వ్యక్తి అండి. పాపాన్ని చూస్తూ ఊరుకున్నాడా? పాపాన్ని చూస్తూ అలా ఊరుకున్నాడా? పాపాన్ని విషయంలో వెంటనే దేవుడు ఫినెహాసుని ఏమన్నాడు తెలుసా? శబాష్ అన్నాడు దేవుడు. ఎందుకంటే అతనుకున్న రోషం అలాంటిది. పాపం విషయంలో యవనస్తులారా, మీరు ఒక యోసేపుల్లాగా, ఫినెహాసులాగా మార్చబడుదురుగాక. చచ్చిన దాన్ని ముట్టుకోకుండా. ఈరోజు మధ్యాహ్నం ఎంతమంది యవనస్తులు, ప్రవ్వా నేను ఒక నాజీరుగా బ్రతకాలనుకుంటున్నాను, నా యవనంలో నేను ఒక నాజీరుగా ఉండాలనుకుంటున్నాను, లోకపు సంతోషం నాకు వద్దు ప్రవ్వా, నిన్ను ఎరిగినందుకు సంతోషిస్తాను, నాకు నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషిస్తాను, నా పేరు జీవగ్రంథంలో ఉన్నందుకు సంతోషిస్తాను, నాకు మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సంతోషిస్తాను, నాకు మీరు ఇచ్చిన ఈ సహవాసం, ఈ మందిరం, మాకు దైవజనులు, ఈ ఆరాధన బట్టి నేను సంతోషిస్తాను, నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మలోనే నేను సంతోషిస్తాను ప్రవ్వా. ఎంతమంది అయితే యవనస్తులు, ప్రవ్వా నేను లోకంలో నీ కోసం నేను నిందల పట్టానికి కూడా వెనకాడను ప్రవ్వా, అవమానపరచబట్టానికి వెనకాడను ప్రవ్వా. ఒకవేళ నా మీద చెడ్డ మాటలు పలుక్కున్న లోకస్తులు ఎవరైనా నేను ప్రభువుని నమ్ముకున్నందుకు
మందిరానికి వస్తున్నందుకు నా గురించి వాళ్ళు ఇష్టం వచ్చినవి మాట్లాడుకున్నా నేను అవి నిర్లక్ష్య పెట్టేస్తాను. నేను అవి లెక్క చేయను ప్రభా. నిందలకి అవమానాలకి భయపడిపోయి నిన్ను వదిలేసే వ్యక్తిలాగా నేను ఉండను ప్రభా. రాజీ పడిపోయి యవనస్తుల్లాగా నేను ఉండను ప్రభా. ఆ నిందలన్నీ లెక్క చేయలేని ఒక యవనస్తుల్లాగా ఉంటాను. నేను మందిరంలో ఒక ఘనమైన పాత్రగా ఉంటాను. నా మాటలో, నా ప్రవర్తనలో, నా విశ్వాసంలో, నా ప్రేమలో, నా పరిశుద్ధతలో నేను సంఘంలో ఒక మంచి సాక్ష్యం తెచ్చుకునే యవనస్తుల్లాగా ఉంటాను. నేను పాపం జోలికి వెళ్ళను, ఆ పాపం ముట్టుకోను, పాపం చేసేవారితో సహవాసం చేయను, పాపం చేసేవారితో జట్టపట్టలు వేసుకుని వాళ్ళతో కూర్చోను. నేను పాపాన్ని అసహించుకుంటాను ప్రభా. ఈ ఘట్టాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాను ప్రభా. ఈ శరీరాన్ని ఏ మాలిన్యం అంటించుకోకుండా ఈ ఘట్టాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాను. నాకు వివాహం అయ్యే వరకు యవనస్తులారు నేను అంటున్నాను, మీరు ఛాలెంజ్లు తీసుకోవాలి. ఎలాంటి ఛాలెంజో తెలుసా? నేను పెళ్ళి అయ్యే వరకు ఏ స్త్రీని ముట్టుకోను, నేను పెళ్ళి అయ్యే వరకు ఏ పురుషుని ముట్టుకోను. ఇది ఛాలెంజ్ తీసుకోవాలి యవనస్తులు. ఈ దినాన్ని యవనస్తులు ఛాలెంజ్లు తీసుకునే యవనస్తులు లేపబడాలి. లోకస్తులు బోల్డ్ మంది రకరకాల ఛాలెంజ్లు తీసుకుంటున్నారు. క్రైస్తవ యవనస్తులుగా మీరు, నా వివాహం అయ్యే వరకు నాకు నా భర్త తప్ప ఇంకెవరు నాకొద్దు, నాకు నా భార్య తప్ప ఇంకెవరు నాకొద్దు, ఏ స్త్రీని నేను ముట్టుకోను. ఈ ఘట్టాన్ని పరిశుద్ధంగా ఎలా కాపాడుకోవాలో ఎరుగుతాను నేను. అలాంటి రోషం, పౌరుషం ఇక్కడ యవనస్తుల్లోకి వచ్చును గాక. ఎంతమంది ఈ రాత్రికి, ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నేను అలాంటి ఒక నాజీరుగా ఉండాలనుకుంటున్నానని ఆశపడుతున్నారు, వారందరూ కూడా లేచి నిలవబడండి. ఒక్కసారి లేచి నిలవబడి హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని చేతులు జోడించుకొని త్వరగా లేచి నిలబడి, నేను ఒక నాజీరుగా యేసయ్య కొరకు బ్రతకాలనుకుంటున్నాను అన్నవారే అందరూ లెక్కండి.